శ్రీ జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, గౌతమ్ బుద్ధ భగవానికి, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకు, ఋషీశ్వరులకు, మునీశ్వరులకు, యోగీశ్వరులకు అందరికీ నమస్కారం తెలుపుతూ, ముఖ్యంగా పిఎంసి ఛానల్ వారికి అందరికీ కూడా మరి ఒకసారి నమస్కారం తెలుపుతూ, శాకాహారం గురించి పత్రిజీ గారు మాస్టర్స్ ఇచ్చిన అనుభవాల్ని ఈరోజు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి వారికి నమస్కారం తెలుపుతూ స్టార్ట్ చేద్దామండి. ఒక కోడిగుడ్డు శాకాహారమా మాంసాహారమా అని అడుగుతూ ఉంటారు జనరల్గా. కోడిగుడ్డు శాకాహారమా మాంసాహారమా అంటే నేనైతే కోడిగుడ్డు శాకాహారం కాదు, మాంసాహారం కాదు, అసలు ఆహారమే కాదు అని చెప్తూ ఉంటాను. కోడిగుడ్డు అనేది భ్రూణహత్య అంటారు. కోడిగుడ్డును తినటమంటే భ్రూణహత్య అంటారు. భ్రూణహత్య అంటే భ్రూణహత్య మహాపాపం అని చెప్తుంటారు. భ్రూణం అంటే కడుపులో ఉండగానే గతంలో ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి అది ఒక శిశువుని చంపితేనే మహాపాపం అని వేదాల్లో రాసి ఉంది. అలాంటిది ఒక కోడిగుడ్డు అంటే అది కూడా ఒక తల్లి కడుపులో ఉన్నటి ప్రాణం. ఇక్కడ మన కడుపులో ఎట్లాగైతే ఉంటే మన బిడ్డని మనం చంపుకుంటేనే మహాపాపం అని చెప్తున్నారు. అలాంటిది ఒక కోడి గుడ్డు అంటే కూడా అది ఆ తల్లికి తన బిడ్డ. అలాంటి దాన్ని మనం ఏం చేస్తున్నాము, తెలియక ఆహారం అని చెప్పేసి చంపేసి తింటూ ఉన్నాము. ఇక్కడ ఒక దాన్ని చంపితేనే మహాపాపం అన్నప్పుడు ఇక్కడ రోజుకి 6 గుడ్లు తింటున్నారు, అలా చేస్తూ ఉన్నారు. అదే అప్పుడు 6 భ్రూణహత్యలు అవుతాయి కదా. అప్పుడు జీవితంలో ఎంత పాపం చేసినట్లు అవుతుంది? మరి అప్పుడు ఎన్ని భ్రూణహత్యలు చేసినట్లు అవుతుంది? మరి ఇంత పాపం చేస్తూ మళ్ళీ నేను ఎవరికి ఏమీ చేయలేదు, కానీ మరి నాకెందుకు వచ్చింది కష్టం అని చెప్పేసి మళ్ళీ బాధపడుతూ ఉంటారు. మరి ఇన్ని భ్రూణహత్యలు ఒక భ్రూణహత్య మహాపాపం. అందువల్ల కోడిగుడ్డు అనేది ఆహారం కాదు, ఒక జీవి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తర్వాత మనకి కాకులు పిండాలు తింటాయని చెప్తూ ఉంటారు. కాకులు పిండాలు తింటున్నాయా? మనం పెట్టే అన్నం ముద్దలు తింటున్నాయా? మన తల్లి పేరుతో తండ్రి పేరుతో పెట్టే అన్నం ముద్దలు తింటూ ఉన్నాయి కాకులు. కానీ అది పిండం కాదు. పిండం అంటే ఏమవుతుంది? మనం కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ కణంగా ఉంటాం, అండము. తర్వాత మధ్య భాగంలో ఉన్నప్పుడు పిండం, కాళ్ళు చేతులు వచ్చినప్పుడు. మరి అదే బయటకు వచ్చేస్తే బ్రహ్మాండం అవుతాం. అండము, పిండము, బ్రహ్మాండం అంటారు. అండంగా ఉన్నప్పుడు కడుపులో ఉంటుంది, పిండంగా పెరుగుతూ ఉంటుంది మధ్య భాగంలో. బయటకు వస్తే అదే బ్రహ్మాండం అంటారు. బ్రహ్మాండం అంటే మనమే డాక్టర్ అవుతాము, మనమే రైతు అవుతాము, మనమే ఒక పైలట్ అవుతాము, మనమే వ్యాపారమే, ఏ పనైనా చేయగలుగుతాము, బ్రహ్మాండం అవుతాము. అలాగే ఈ కోడిగుడ్డు కూడా 21 రోజు దాని కాల పరిమితి. తల్లి దగ్గర పుట్టి 21 రోజు మధ్యలో పిండంగా ఉన్నప్పుడు మనం దాన్ని చంపి తింటూ ఉన్నాము. అంటే అప్పుడు అదేమవుతుంది? పిండాలు తింటుంది ఎవరప్పుడు? మనుషులు పిండాలు తింటున్నారా? కాకులు పిండాలు తింటూ ఉన్నాయా? మధ్య భాగంలో ఉన్నప్పుడు అది తయారై రావటానికి సిద్ధంగా ఉండి పిండంగా తయారైనప్పుడు మనుషులు పిండాలు తింటూ ఉన్నారు. అది మనం తెలియక కాకులు పిండాలు తింటాయి అని చెప్పేసి అంటున్నారు. పిండం కాదు, తల్లిదండ్రులు పెట్టే అన్నం ముద్దలు అవి. తర్వాత ఒక కోడిగుడ్డులో ఏమేమి ఉంటాయి? పచ్చసొన ఉంటుంది, తెల్లసొన అని మనం తేలిగ్గా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ కోడిగుడ్డులో ఉండేదేంటి? పచ్చసొన పిండం. పిండం చుట్టూ ఏముంటుంది? ఒక తల్లి కడుపులో పిండం ఉన్నప్పుడు ఆ పిండం చుట్టూ ఏముంటుంది? ఉమ్మనీరు ఉంటుంది. ఆ ఉమ్మనీరు ఎందుకు ఇస్తాడు భగవంతుడు? ఆ ఉమ్మనీరు ఏ టేస్ట్ ఉంటుంది? అదేంటండి ఉమ్మనీరు ఏ టేస్ట్ ఉంటామంటే అని చెప్పేసి అనుకుంటాం. ఉమ్మనీరు ఉప్పుగా ఉంటుంది అని చెప్తున్నారు. అది ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ఆ మాస్టర్స్ అంటున్నారు, తెలియదా నీకు? చిన్నప్పుడు ఆ కోడిగుడ్డు పగలగొట్టుకొని చిన్నగా పైన పెంకు తీసి గుటుక్కున పోసుకొని లుటుక్కున కళ్ళు మూసుకున్నావు కదా, మర్చిపోయావా? మరి అప్పుడు ఉప్పగా తగిలిందా లేదా? అంటే ఉమ్మనీరు ఉప్పగా ఉంటుంది. ఉప్పగా ఎందుకు ఉంటుంది? పిండం అనేది మాంసము, లోపల మన తల్లి కడుపు కూడా మాంసము. పైకి చర్మం ఉంటుంది కానీ లోపల వైపు మాంసం ముద్దగా ఉంటుంది. ఆ మాంసం పిండము మాంసమైనప్పుడు రెండు ఆ ఉమ్మనీరు అనేది లేకపోతే రెండు అతుక్కొని వెళ్తాయి. రోజు రోజుకి అలా కదులుతూ తిరుగుతూ అంటుకోకుండా ఎదగటానికి వీలుగా ఆ ఉమ్మనీరు అనేది పోస్తున్నారు. ఆ ఉమ్మనీరు అనేది పోసి అది ఎదగటానికి ఉపయోగపడుతుంది. తర్వాత
దాన్ని ఏమంటారంటే బొమ్మ నీరు కాదు, భగవంతుడిచ్చిన అమ్మ నీరు అంటున్నారండి. తల్లికి అవసరం కాబట్టి భగవంతుడు అది బొమ్మ నీరని మనం మాటల రూపంలో చెప్పుకుంటున్నాం, అది అమ్మ నీరు తల్లికి అవసరం కాబట్టి అమ్మ నీరు అని చెప్తున్నాం. అదే మనకి గరికపాటి నరసింహారావు సందర్భంలో చెప్తారు, అది మన అందరూ నీళ్ళోసుకుంది అంటాము, నీళ్ళు పోసుకోవటం కాదు, నీళ్లు పోసుకుంది అనాలి, నీరు పోసుకుంది అనాలి అని చెప్తున్నారు. అంటే అక్కడ బిడ్డకు అవసరం కాబట్టి, ఆ బిడ్డని కనడానికి అవసరం కాబట్టి ఆ నీరు అనేది నీరోసుకుంది అని చెప్పేసి చెప్పాలి. నీరోసుకుంది అని చెప్పేదాన్ని మనం వాడుక భాషలో నీళ్ళోసుకుంది అని అంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఒకరోజు నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారితో మాట్లాడుతూ అక్కడ నిల్చొని ఉన్నప్పుడు పక్కన నుంచి ఒక ఆడమనిషి వచ్చి, మేమున్న దానికి ఎదురుగా కోడిగుడ్డు షాప్ ఉంది, ఆ షాప్ దగ్గరే నిల్చొని ఆమె అంటూ ఉంది, ఆ గొంతంతా నీచు వాసన వస్తుంది అని. ఏంటమ్మా అని అడిగితే, ఆ గొంతులో ఇవాళ హోలీ కదండి, హోలీ కాబట్టి కోడిగుడ్లు కొట్టుకున్నారు, అందువల్ల ఆ గొంతంతా నీచు వాసన వస్తుంది అంది. సరే కదా అని ఆలోచిస్తూ మళ్ళీ ఆమె చూస్తూ ఉంటే, ఇటు తిరిగేసి కోడిగుడ్డు అట్టంతండి అని అడుగుతుంది. ఇదేంటి ఇప్పుడే గొంతంతా నీచు వాసన అని అంటుంది, మళ్ళీ కోడిగుడ్డు అట్టంట ఎంత అని అడుగుతుంది ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తుంటే మాస్టర్స్ అంటున్నారు, అక్కడ ఏం జరిగింది, కోడిగుడ్డు పగిలింది అంటే వాసన వస్తూ ఉందని అంటున్నారు, అంటే అక్కడ అబార్షన్ జరిగింది అని చెప్తున్నారండి. ఒక తల్లి కడుపులో కూడా పిండం అనేది 3వ నెల, 4వ నెల, 5వ నెలలో అబార్షన్ జరిగినప్పుడు ఆ పిండం పడిపోయినప్పుడు ఆ తల్లి కూడా అలాంటి ఆ వాసనని భరించలేని వాసనని భరిస్తూ ఎంతో బాధపడుతూ ఉంటుందండి. ఒక పక్కన దేవుడిచ్చినందుకు ఆ బిడ్డని సంతోషించాలా, లేకపోతే ఇలా జరిగినందుకు బాధపడాలని ఎంతో ఆవేదనతో ఉంటుందండి. అలా ఆ బిడ్డ అనేది పిండం అనేది పడిపోయినప్పుడు విపరీతమైన బాధపడుతుందండి. అక్కడంతా కూడా వాసన వస్తుంది, స్త్రీ శరీరంలో కూడా అలాంటి వాసన వస్తూ ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఆ బాధ చెప్పటానికి మనం వర్ణించలేమన్నమాట. అలాంటి దాని అబార్షను అని చెప్పేసి చెప్తూ ఉంటాము. అలా వాసన వస్తూ ఉంటుంది అక్కడైనా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ పిండం పడిపోయింది కాబట్టి తల్లి కడుపులో చనిపోయినట్లు కదండి, చనిపోయింది ఏదైనా వాసన వస్తూ ఉంటుంది కదా, శవమైన ఏదైనా. ఇక్కడ కూడా కోడిగుడ్డులో కూడా జరిగింది అదే. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ కోడిగుడ్డు కూడా శవం అయిపోయింది, అక్కడ వాసన వస్తుంది, ఇక్కడ వాసన వస్తుంది. మరి అలాంటి దాన్ని మీరేం చేస్తున్నారు అని చెప్పేసి మాస్టర్లు అడుగుతూ ఉన్నారండి. కోడిగుడ్డు తీసుకొని పగలగొట్టుకొని కేక్ వండుకుంటున్నారు. ఫస్ట్ కేక్ వండుకొని దాన్ని తింటున్నారు, కేక్ కట్ చేసి తింటున్నారు, తిని మళ్ళీ దాన్నే మొహాలకు రాసుకున్నారు. అంటే అబార్షన్ పెట్టి కేక్ వండుకొని అబార్షన్ని తింటూ అబార్షన్నే మళ్ళీ మొహానికి రాసుకుంటూ ఉన్నారు. మరి ఇంకో రకంగా చూసుకున్నట్లయితే ఒక్కో టైంలో కడుపుతో ఉన్న అమ్మాయిని డాక్టర్ని అడిగినప్పుడు ఉమ్మ నీరు తక్కువగా ఉందమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఉమ్మ నీరు తక్కువగా ఉందని చెప్పేసి అందువల్ల బిడ్డ చనిపోయింది అని చెప్తారు. లేదు, ఆ ఉమ్మ నీరు తక్కువగా ఉండటం వల్ల ఆపరేషన్ చేయించుకోవాలని అట్లా చెప్తూ ఉంటారు. మరి అలాంటిది ఆ బిడ్డ అప్పుడు అలాంటి టైంలో ఏం చేస్తున్నాం మనం, కోడిగుడ్డు పగలగొట్టేసి ఆ కోడిగుడ్డుతో పగలగొడితే ఏమవుతుంది, అక్కడ కూడా అబార్షన్ ఉంది. అదే అబార్షన్ పెట్టి మళ్ళీ ఏం చేస్తున్నాం, ఆమ్లెట్ వేసుకుంటున్నాము, ఆమ్లెట్ వేసుకుని ఎగ్ బుజ్జండా ఎగ్ ఫ్రై అని చేసుకుంటున్నాము. అదే కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నాము, అది పెట్టేసి మొహం అందంగా ఉండాలని మొహానికి రాసుకుంటూ ఉన్నాము, బాగుంటుంది అందంగా వస్తుందని చెప్పేసి కొన్ని రకాల క్రీముల్లో కానీ లేదు డైరెక్ట్గా కానీ మనం మొహాలకు రాస్తూ ఉన్నాం. ఇదైపోయిన తర్వాత అదే అబార్షన్ పెట్టేసి పైన రాసుకుంటూ ఉన్నాం, తలకి రాసుకొని తలకి హెయిర్ కండిషన్గా ఉండాలని చెప్పేసి రాసుకుంటూ ఉన్నాము. అంటే కోడిగుడ్డు అనేది ఒక అబార్షన్ అయితే అబార్షన్ని అట్లుగా వేసుకొని తింటున్నాము, మళ్ళీ మొహానికి అందంగా ఉండాలని అందానికి రాసుకుంటున్నాము, అదే తలకి రాసుకుంటున్నాము. అంటే ఒక చనిపోయిన జీవిని పట్టుకొని తెలియక మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆహారం అని తింటున్నాము, అందంగా ఉండటానికి రాసుకున్నాము, తలకి రాసుకుంటున్నాము, కేకులుగా తయారు చేసుకున్నాము, మళ్ళీ అక్కడ ఏదో గొప్పగా తెలియక పిల్లలు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు మొహాలకి రాసుకుంటూ ఉన్నారు.
అది తప్పని చెప్పేసి మాస్టర్స్ హాస్టల్గా అందిస్తూ ఉన్నారు. అది మీకు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ కోడిగుడ్డు శాకాహారమా మాంసాహారం అంటే డౌట్ ఉంటుంది. శాకాహారం మాంసాహారం అన్నప్పుడు ఎలా తెలుసుకోవాలని అడుగుతూ ఉంటే మాస్టర్స్ అంటున్నారు, మీరు ఒక చేతిలో మీ పిల్లవాడిని పట్టుకోండి, ఇంకో చేతిలో కోడిగుడ్డు పట్టుకోండి. ఈ కోడిగుడ్డుని అడిగినప్పుడు వేరే వాళ్ళని ఎవరినైనా అడుగుతూ ఉంటే కొంతమంది శాకాహారం అంటారు, కొంతమంది మాంసాహారం అని చెప్తూ ఉంటారు. అంటే అది నీ బిడ్డ కాదు కాబట్టి నువ్వే శాకాహారం అంటావు, నువ్వే మాంసాహారం అంటావు, అలా ఏదైనా చెప్పుకుంటూ ఉంటావు. ఎందుకంటే నీ బిడ్డగా నువ్వే శాకాహారం అంటావు, నువ్వే మాంసాహారం అంటావు, తినొచ్చు అంటావు, తినకూడదని ఏదైనా చెప్పగలుగుతావు. మరి అదే ఇక్కడ నీ బిడ్డను పట్టుకొని శాకాహారమా మాంసాహారం అని ఇతను అడిగినప్పుడు ఏమంటావు? నువ్వు కోపానికి వస్తావు కదా, ఏంటి వాడిని పట్టుకొని శాకాహారమా మాంసాహారం అడుగుతున్నావు అని అడుగుతాము. తర్వాత ఇంకోసారి రెండోసారి అడిగామనుకోండి, రిపీట్గా వీటి శాకాహారం మాంసాహారం అని మీ బిడ్డను అడిగితే రెండోసారి గట్టిగా మాట్లాడతావు. ఇప్పుడే కదా చెప్పింది, మళ్ళీ శాకాహారం మాంసాహారం మాట్లాడతావేంటి అని చెప్పేసి అంటావు. మరి అదే మూడోసారి అడిగామనుకోండి, కొట్టడానికి కూడా వస్తారు, వాడిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అంటే నీ బిడ్డ అయితేనేమో శాకాహారమా మాంసాహారమా అని చెప్పేసి చెప్పినప్పుడు కోపం వస్తుంది. అది నీ బిడ్డ కాబట్టి అది వాడు మాంసం ఏంటి శాకాహారం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నావు. కానీ ఇక్కడేం జరుగుతుంది, నీ బిడ్డ కాదు కాబట్టి నీ ఇష్టం, శాకాహారం అంటావు, మాంసాహారం అంటావు, ఏదైనా చెప్తూ ఉంటావు. అంటే అది కూడా తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి ఇంకా చూసుకున్నట్లయితే మనం దేవతలు తినే ఆహారం ఏంటండి, అమృతం తాగుతారు, యజ్ఞం యొక్క అవిష్యులు తీసుకుంటుంటారని చెప్తారు. తర్వాత మానవుల ఆహారం శాకాహారం అని చెప్తారు పెద్దవాళ్ళు. అదే రాక్షసుల ఆహారం మాంసాహారం అని చెప్తారు. రాక్షసుల ఆహారం మాంసాహారం అని అంటారు. కానీ ఇక్కడ అలా రోజు తినే మాంసాహారం తినే రాక్షసులు ఎప్పుడైనా కడుపుతో ఉన్న ఒక తల్లి యొక్క గర్భంలో నుంచి ఆ శిశువుని తీసుకొని తిన్నారా? తినలేదే. మరి వాళ్ళు కోడిగుడ్లు తిన్నారా? బాతుగుడ్లు తిన్నారా? నెమలిగుడ్లు తిన్నారా? కంజుపిట్ట గుడ్లు తిన్నారా? ఏది తినలేదే. మరి మానవుడు కోడిగుడ్డు నాదే అన్నాడు, మరి బాతుగుడ్లు మాయ అన్నాడు, కంజుపిట్ట గుడ్లు నాయ అన్నారు, ఏ గుడ్లో పడినా నాయ అన్నారు. అంటే ఇట్లా మరి మానవుడు అంటే ఎంతో గొప్పవాడని చెప్తారు కదా, దేవుడిని కూడా శాసిస్తాడని చెప్తారు. దేవుడు రమ్మంటే రావాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, ఏదైనా అనుకున్నది ఖచ్చితంగా మానవుడు సాధిస్తాడు అని చెప్తారు. అదే మానవుడు అనుకున్నది కష్టమైనా కూడా దాన్ని సాధించి తీరుతారని చెప్తారు. అలాంటిది మరి దేని గురించైనా తెలుసుకోగలడని చెప్తారు. కానీ తన ఆహారం ఏదో తనది భగవంతుడు ఏం డిజైన్ చేశాడో తెలుసుకోలేడా? ఇంత గొప్పవాడైన మానవుడు మరి తన ఆహారం ఏదో తనకి ఒక భగవంతుడు నీకోసం ఏది డిజైన్ చేశాడో అదొక్కటి ఎందుకని తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్పేసి మాస్టర్స్ అడుగుతున్నారు. నీ ఆహారం ఏదో నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? నీకేదైతే డిజైన్ చేశారో అది ఆహారంగా శాకాహారం ఆహారం అని ఎందుకు డిజైన్ తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇంకా తీసుకున్నట్లయితే మనం గతంలో పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి గోరుముద్దలు పెట్టారండి. మరి ఇప్పుడేంటి కడుపుతో ఉన్న పిల్లలకి గుడ్డు ముద్దలు పెడుతున్నారు. గోరుముద్దలు పెట్టాల్సిన పిల్లలకి గుడ్డు ముద్దలు పెడుతూ ఉన్నారు. మనకి చిన్నప్పుడు ఎలా పెంచారండి, పిల్లల్ని ఎత్తుకొని పప్పేసి నెయ్యేసి అన్నం పెట్టి అన్నీ కలిపి అటు ఇటు తిప్పుతూ చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడుతూ కొండెక్కి రావే కోటిపూలు తేవే బండెక్కి రావే బంతిపూలు తేవే అని చెప్పేసి అద్భుతంగా చెప్తూ దాని నుంచి అలా పాటలు పాడుకుంటూ ఎత్తుకొని ఎంతో అద్భుతంగా పెంచారు. మరి వాళ్ళని ఎలా పెంచారు? ఆప్యాయతతో అనురాగంతో అద్భుతమైన శరీరాన్ని ఇచ్చారు పెంచి. తర్వాత ఎప్పుడైనా అలిగామనుకోండి, మనము అన్నం తిననని ఇప్పుడు పెద్దయ్యాక అలిగామనుకోండి, చిన్నప్పుడులాగా నీకేమైనా గోరుముద్దలు పెట్టాలారా అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఆ మాటకు మనం మురిసిపోతూ చిన్నప్పుడు పెట్టినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఆలోచిస్తే మరి మన తల్లి కడుపులో ఉన్నది ఎవరండి? కడుపుతో ఉన్నప్పుడు పసిగుడ్డు అని చెప్తాం. మరి ఈ పసిగుడ్డుకి డాక్టర్లు డైలీ 3 కోడిగుడ్లు పెట్టమన్నారని పెడుతూ ఉన్నారు.
పసిగుడ్డు అని చెప్పేసి తల్లి కడుపులో ఉన్నది చెప్తూ ఉన్నాము. ఆ పసిగుడ్డుకి నీ పసిగుడ్డు బాగుండాలి, బలంగా ఉండాలని చెప్పేసి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి ఒక కోడిగుడ్డు పెడుతూ ఉన్నారు. మరి అక్కడ కూడా పసిగుడ్డే కదండి. ఆ పసిగుడ్డుని చంపి ఈ పసిగుడ్డుకి ఆహారంగా పెడుతున్నారేంటి? నీ కడుపులో ఉన్నది పసిగుడ్డు, నీ పసిగుడ్డు బాగుండాలని కోరుకుంటున్నావు. అందుకోసమని వేరే పసిగుడ్డుని చంపి నీ కడుపులో ఉన్న పసిగుడ్డుకి ఆహారంగా ఎలా పెడుతున్నారు? ఆలోచించండి అని చెప్పేసి ఆ మాస్టర్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నది పసిగుడ్డే, అక్కడ ఉన్న పసిగుడ్డే. ఆ పసిగుడ్డుకి మళ్ళీ ఆహారంగా ఎలా పెడుతున్నారు? మీ పసిగుడ్డు బాగుండాలని ఒక జీవిని చంపి ఎలా పెడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ అంటున్నారు. చిన్నప్పటి నుంచే వాడికి మాంసాహారం అలవాటు చేస్తూ ఉన్నారు కాబట్టి వాడు పెద్దయ్యాక విచక్షణ కోల్పోయి మరి కోళ్ళు మాయే, మేకలు మాయే, మరి ఏ జంతువులు అవపడ్డా కూడా మొత్తాన్ని తినడానికి సిద్ధపడుతున్నాడండి. అది ఎలా ఉంటుందంటే, ఒక చిరంజీవి సినిమాలో అతనికి చిన్నప్పటి నుంచి విషం చిన్నగా పెడుతూ అలవాటు చేస్తారండి. పెద్దయ్యాక అతని పౌర్ణమి కల్లా ఒక విషజీవిగా బాగా మారిపోయి ప్రతిసారి ఒక స్త్రీని చంపటం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక ఎలా ఉంటుంది అనే దానికి చిన్నప్పుడు గోరుముద్దల నుంచి ఎట్లయితే అలవాటు చేస్తే ఆ విషాన్ని పెద్దయ్యాక పూర్తిగా అతని శరీరం మొత్తం విషమైపోతుంది. మనకి ఇక్కడ కూడా కోడిగుడ్డు అనేదాన్ని చిన్నగా అలవాటు చేసిన కారణంగా పెద్దయ్యాక ఏ జీవిని, ఏ మాంసాహారాన్ని తినటానికైనా అతను ఏమాత్రం వెనకాడకుండా తయారైపోతున్నారు. ఇంకా తీసుకున్నట్లయితే ఒకసారి మా కోడలు కడుపుతో ఉన్నప్పుడు నేను ఆమెకి ఈ విషయాలన్నీ చెప్పాను. ఇట్లా తినకూడదమ్మా అని చెప్పేసి అంటే వాళ్ళు అన్నారు, మావయ్య గారు ఇవన్నీ చెప్పమాకండి, ఇక ఎక్కువ చెప్పకూడదని చెప్పేసి వాళ్ళకి వదిలేశాను. తర్వాత రోజు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆ మాస్టర్స్ అంటున్నారు, చిన్నప్పుడు మిమ్మల్ని మీ తల్లి ఎలా పెంచారని చెప్పేసి ఆ గోరుముద్దలు తిన్న విషయాన్ని గుర్తు చేసి ఇందా విషయాన్ని మొత్తాన్ని మళ్ళీ చెప్తూ ఉన్నారండి. ఒక కోడి కూడా భూమి మీదకి కార్యార్థమై వస్తుంది. మరి ఆ కోడి పొద్దున్నే మనని నిద్ర లేపుతూ ఉంది కదా. ఆ నిద్ర లేపినప్పుడు మనము ఆ కోడిని ఏమని కుక్కరుకో అని చెప్పేసి శబ్దం చేస్తూ నిద్ర లేపుతుంది. ఆ శబ్దంలో ఉన్న అర్థాన్ని తెలుసుకున్నారా? ఏమని నిద్ర లేపుతుందో? ఆ శబ్దంలో ఏమనంటే, ఆ కోడి ఏమని లేపుతుందంటే, సుప్రభాతం పలుకుతూ, శుభోదయమైంది మిత్రమా, నీవు ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని, అదే హిందువులైతే మీరు యోగా చేసుకోండి, ధ్యానం చేసుకోండి అని చెప్తుంది. అదే ముస్లింలు అయితే నమాజ్ చేసుకోండి అని చెప్తుంది. అదే క్రిస్టియన్స్ అయితే ప్రార్థన చేసుకోండి అని చెప్తుంది. మరి హిందూ దేశంలో పుట్టింది కాబట్టి హిందువులను ఒక్కటే నిద్ర లేపుతుందా? మరి అన్ని కులాల వాళ్ళని నిద్ర లేపుతుంది కదా, అన్ని మతాల వాళ్ళని నిద్ర లేపుతుంది కదా. లేపి వాళ్ళని ప్రార్థన, ధ్యానము, నమాజ్ చేసుకొని మీ పనులకి తొందరగా వెళ్ళండి మిత్రమా అని చెప్పేసి సంబోధిస్తూ ఆ కోడి నిద్రలేపుతూ ఉంది. కానీ మనం దినమంతా బాగుండాలని మనసారా కోరుకుంటూ ఆ కోడి మనని నిద్రలేపితే మనమేం చేస్తున్నాం? దినమంతా బాగుండాలని మనసారా కోరుకుంటూ ఆ కోడి మనల్ని నిద్రలేపుతుంది. కానీ మనమేం చేస్తున్నాం? ఆ దినమే దానికి దినం చేస్తున్నాం. అది మనసారా కోరుకుంటూ నిద్రలేపితే దినమంతా బాగుండాలని అది మనం చూసుకోకుండా ఆ దినమే దానికి దినం చేస్తున్నాము. అలాగే రాయల వారి టైంలో, శ్రీకృష్ణదేవరాయల వారి టైంలో మణులు, మాణిక్యాలు, వజ్రవైడూర్యాలు అన్నీ రాసులు పోసి బజార్లో అమ్మేవాళ్ళు. ముత్యాలు, మాణిక్యాలు, పగడాలు అన్నీ అమ్మేవాళ్ళు. కానీ మరి ఇప్పుడు మనం ప్రతి దారి వెంబటి మటన్ షాపులు, చికెన్ షాపులు, మందు, మద్యం అమ్ముతూ ఉన్నారు. అది మనకి తల్లైనటువంటి గోమాతని చంపి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. దాంట్లో భారతదేశం ఫస్ట్ స్థానంలో ఉంది. మన తల్లిని చంపి ఇతర దేశాలకు అమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ చూసినా కూడా భూమి నిండా ఒకప్పుడు మరి భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాల ఎక్స్పోర్ట్ అయ్యాయి. మన భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలు ఇతర దేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మద్యము, మాంసాన్ని ఇక్కడి నుంచి ఎగుమతి చేసుకుంటూ ఉన్నారు.
మరి భూమి నిండా ఎక్కడ చూసినా కూడా రక్తంతో నిండిపోయి ఉంది. వీరాపురం అని పక్కన గ్రామం ఉండి అక్కడ ధ్యానం క్లాస్ చెప్పాక అడుగుతూ ఉంటే వాళ్ళ అనుభవాలు చెప్పండి అన్నప్పుడు అక్కడ ఒక ఆమె చెప్తూ ఉన్నారు, ఆ భూమిలో నుంచి రక్తము ఒక మోటార్ వేసినప్పుడు కదా పైపు నుంచి వాటర్ ఎలాగైతే వస్తున్నాయో 6 అంగుళాల దారితో పూర్తిగా పైకి వచ్చేసి ఆమె అంతా కూడా తడిచిపోతూ ఉందంటండి. అలా చూపించారంట. ఆ రక్తంతో మొత్తం కూడా భూమి నిండా నీళ్లు లేవు, రక్తంతో నిండిపోయింది అని చెప్పేసి వీళ్ళ జంతువుల యొక్క రక్తంతో ఆ భూమి అంతా నిండిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారండి. రోజు అవి ఆ రక్తంతో నిండిపోతూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాయండి. తర్వాత ఒక క్లాస్ అయిపోయిన తర్వాత 41 రోజులు పిల్లలతో ధ్యానం క్లాస్ పెట్టామండి. అయిపోయాక అమ్మాయి అడుగుతూ ఉంది. అమ్మాయి అడిగినప్పుడు అంకుల్ వీటికి జంతువులకి పేర్లు ఎందుకు పెట్టారు అంటుంది. ఇవి కోతి, మేక, పిల్లి, కుక్క ఇలా పేర్లు పెట్టారు కదా, ఎందుకని పెట్టారు అంటుందండి. అన్నప్పుడు ఆ మాస్టర్స్ చెప్తున్నారు, నాకు అర్థం కాలేదేం చెప్పాలో. అందుకని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని, మాస్టర్స్ మీరు ఇచ్చే సమాధానం అమ్మాయికి సరిపోవాలి, తర్వాత ఎవరికైనా చెప్పినా కూడా అది కరెక్ట్ అయి ఉండాలి అని చెప్పేసి కోరుకోవటం జరిగిందండి. 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాక కళ్ళు తెరుస్తుంటే మాస్టర్స్ అంటున్నారు, అవి పేర్లు కాదు పదవులు అని చెప్తున్నారండి. మనకి ఎలాగైతే లాయర్, ఎంఆర్ఓ, ఎస్ఐ, కానిస్టేబుల్, తర్వాత కమాండర్స్ ఎట్లాగైతే ఉంటారో, తర్వాత మనకి ఎట్లయితే ఉపాధ్యాయులని మరి వ్యాపారస్తులని ఒక్కొక్కళ్ళు ఒక్కో డ్రెస్ కోడ్తో ఎట్లాగైతే ఉంటారో, ఒక్కొళ్ళు ఒక్కో పని చేస్తూ ఉంటారో, అవి పదవులు, పేర్లు కాదు, అవన్నీ శరీరాలు కాదు, అవన్నీ కవచాలు అని చెప్తున్నారండి. అవన్నీ కవచాలు అని చెప్తున్నారు. అవి చేసే పనిని బట్టి వాటికి కావలసిన శరీరాన్ని ఇచ్చారు. అవి ఇప్పుడు చేప నీళ్ళలో ఉంటుందండి, ఉన్నప్పుడు అది ఎంతసేపు తడిచినా కూడా పాడైపోకుండా ఉండాలి కదా, అందుకని చెప్పేసి అవి తడవకుండా ఉండటానికి అట్లా ఇచ్చారు. ఒక ఏనుగుంది, ఎంతలా బరువునైనా ఎత్తాలి, ఎంతలా బరువు దాని మీద పడ్డా కూడా దానికి ఏమీ కాకూడదు. అందుకోసమని దానికి అంత గట్టి శరీరాన్ని ఇచ్చి, అంత బరువును మోసే అంత మాంసాన్ని ఇచ్చి దాన్ని అలా చేస్తున్నారు. మరి ఒక కోడి ఉంది, పొద్దున్నే అటు ఇటు ఇళ్ళ మీదకి ఎక్కి అరవాలి, కాబట్టి దానికి కావాల్సిన రెక్కలు అలా కావాల్సినట్లుగా తయారు చేసి ఇచ్చారు. ఒక కుక్క ఉందంటే మరి ఎంతో ఫాస్ట్గా ఉరుకుతూ దొంగల్ని వాళ్ళని పట్టుకోవడానికి కావాల్సినట్లుగా సన్నగా ఇచ్చి కాళ్ళు దానికి అలా ఇచ్చారు. అంటే వాటికి శరీరాలు కాదవి, అవి చేసే పనిని బట్టి వాటికి ఉన్న కవచాలు అంటున్నారండి. బీజము, బీజాక్షరము అంటారండి. బీజము, బీజాక్షరం అంటే అర్థం ఏంటంటే, ఒక కాయని మనం తీసుకున్నామనుకోండి, ఆ కాయలో మనం కట్ చేసినప్పుడు విత్తనం వస్తుంది. అంటే మనం దాన్ని జనరల్గా అంటూ ఉంటారు, వీళ్ళు తినేవాళ్ళు మాంసాహారం అలా తినకూడదు అన్నప్పుడు దాన్ని చంపుతున్నాంగా అంటే, ఒక్క కాయను కూడా చంపుతున్నావు కదా అని వాళ్ళు అంటారు. ఒక కాయను మనం కోసినప్పుడు దాంట్లోంచి ఏమొస్తుందండి, ఫస్ట్ అద్భుతమైన మంచి సువాసన వస్తుంది, ప్లస్ దాంట్లోంచి విత్తనాలు వస్తాయి. విత్తనాన్ని బీజం అంటారు. ఆ బీజం వల్ల ఏమవుతుంది, మనం కట్ చేసి అది ఆహారంగా తీసుకున్నప్పుడు మళ్ళీ దాని నుంచి మళ్ళీ కాయలు వస్తూ ఉంటాయి. అంటే అది చనిపోలేదు కదండి. మనం వేసేది దాంట్లో ఉన్న 2 విత్తనాలు 3 విత్తనాలు వేస్తాం. ఒక కాయల్లో ఎన్ని విత్తనాలు వస్తాయండి, ఎన్నో విత్తనాలు వస్తాయి చూడండి. కొన్ని దాంట్లో 100 ఉంటాయి, కొన్ని దాంట్లో 150, అట్లా ఎన్నో విత్తనాలు వస్తూ ఉంటాయి. వచ్చి మళ్ళీ అలాంటి కాయల్ని తయారు చేస్తూ ఉంటుంది మళ్ళీ భూమిలో వేయటం వల్ల. అందుకనే అది బీజము. అంటే బీజం అంటే ఎప్పుడు ఉండేది, పాడైపోయింది, ప్లస్ ఎప్పుడు వస్తూ ఉంటుంది అంటారు. బీజాక్షరం అంటే ఒక గురువు దగ్గర మన సాంగత్యం చేసినప్పుడు తన దగ్గర ఉన్న విద్యను మొత్తం మన పోసి వారి గురు రూపంలో తయారు చేసి మళ్ళీ ఆ బీజాక్షరాన్ని ఇచ్చి, మనకి బీజాక్షరాలు ఇచ్చి అవి చదవమని చెప్తారు. అవి చదివినప్పుడు మనం కూడా అదేవిధంగా గురువుగా తయారవుతాము. అక్కడ ఎట్లయితే ఒక గురువు మనకి బీజాక్షరాన్ని ఇచ్చి గొప్పగా తయారు చేస్తున్నారో, ఇక్కడ దాంట్లో ఉన్న బీజము మళ్ళీ ప్రకృతికి ఉపయోగపడి ప్రకృతిని గొప్పగా తయారు చేయడానికి మళ్ళీ వస్తుంది. అక్కడ చనిపోవటం అనేది లేదు. ఒక మానవులో ఉన్న బీజాక్షరం చదివినప్పుడు
అది మళ్ళీ ఎప్పటికీ పాడైపోదు. ఇక్కడ ఉన్న విత్తనాల వల్ల ఎప్పటికీ అది నాశనం అయిపోదు. అదే విధంగా ఒకసారి స్వామి వివేకానంద స్పీచెస్ వింటున్నప్పుడు దాంట్లో స్వామి వివేకానంద అంటారు, భారతదేశం నుంచే మనం యోగాను అందించాము, తర్వాత భారతదేశం నుంచే సంగీతాన్ని అందించాము అని చెప్తారండి. సంగీతంలో ఉన్నటువంటి ఆసనాలు, యోగా, తర్వాత భారతదేశంలో సంగీతం వల్ల ఉపయోగాలు చెప్తూ ఈ సా అంటే సరిగమ పదనిస సామవేదానికి మూలము, సంగీతానికి మూలం సామవేదము. సామవేదం నుండి వచ్చిందే సరిగమ పదనిసలు. ఈ సరిగమ పదనిసే నుండి వచ్చిందే సా అంటే సడ్జమం నెమలి, రి అంటే రిషభం ఎద్దు, గా అంటే గాంధారం మేక, పా అంటే పంచమం కోయిల, దా అంటే దౌతం గుర్రం, ని అంటే నిషాదం ఏనుగు. ఈ యొక్క జంతువుల పేర్లతోనే మనకి సంగీతం అందుతుంది అని చెప్తున్నారు. అది ఎందుకు అని చెప్పేసి అది వింటూ ఉన్నప్పుడు నాకు ఒక కొత్త ఆలోచన వచ్చిందండి. మాంసాహారం తినేవాళ్ళని మనం తినద్దని చెప్పినప్పుడు, దాని గురించి చెప్పినప్పుడు వాళ్ళు మరి మొక్కలకి ప్రాణం ఉంది కదా, ఇవన్నీ జంతువులన్నీ దేనికి వచ్చినాయి? భూమి మీదకి. తినకపోతే ఇంకా దేనికి వచ్చినాయి? తినకపోతే భూమి నిండా అయిపోతాయి కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారండి. ఈ జంతువులన్నీ తినకపోతే భూమి నిండా అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారండి. అడిగినప్పుడు వాళ్ళకి చెప్తున్న మాస్టర్సు, మనం యోగాలో ఉన్నటువంటి ఆసనాల పేర్లు ఏంటండి? మత్స్యాసనము, మకరాసనము, మయూరాసనము, మండూకాసనము, కుక్కటాసనము. ఇలా చూసినట్లయితే ఆ జంతువుల పేర్లన్నీ కూడా, ఆసనాల్లో ఉన్న పేర్లన్నీ కూడా జంతువులండి. ఆ జంతువుల ఆసనాలు వేసినప్పుడు మనకేమవుతుందండి? ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వస్తే ఆనందం వస్తుంది. ఆనందం వస్తే మనం పనులన్నీ చేసుకోగలుగుతామండి. ఇలా చేసేది ఎవరు? ఒక గురువు కానీ, ఒక తల్లి కానీ, ఒక తండ్రి కానీ, ఒక స్నేహితుడు కానీ, అలా మనకి వాళ్ళు నేర్చుకున్న విద్యని మనకు అందించి చేస్తారండి. అంటే అప్పుడు అవి ఏ స్థానంలో ఉన్నాయి? ఒక గురుస్థానంలో ఉండి మనందరికీ యోగాన్ని నేర్పి, మీరు ఇలా మాలాగా ఆసనాలు వేసినట్లయితే మీకు జబ్బులు తగ్గిపోతాయి, మీరు ఆనందంగా ఉంటారు, ఏ పనైనా చేసుకోగలుగుతారని చెప్పడానికి భగవంతుడు వాటిని భూమి మీదకు పంపించాడు. కానీ మీరు మామూలుగా మనిషిని చంపితే హత్య అంటారు, మనం చంపుకున్నా కూడా ఆత్మహత్య మహాపాపం అని చెప్తారు. అలాంటిది మీరు మేలు చేసినటువంటి వాళ్ళని, ఒక గురువుని, ఒక తల్లిని, ఒక స్నేహితుడిని, ఒక తండ్రిని చంపుతూ ఉన్నారు. మేలు చేసినటువంటి ఆ మేలు తల్లిదండ్రి రూపంలో వచ్చినటువంటి వాటిని చంపుతూ ఉన్నారు. చంపటమే కాకుండా చంపినప్పుడు అది ఎంత కింద వస్తుంది? మహాపాపం అని చెప్తాము. చంపటమే కాకుండా వాటిని వండుకొని కూడా తింటున్నాము. మరి తిన్నప్పుడు అదేమవుతుంది? దానికి పేరేమన్నా పెట్టడానికి ఉందా అండి? ఆ గురువుని కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, స్నేహితుడిని కానీ చంపుకొని తిన్నప్పుడు అలాంటి దానికి పేరు కూడా పెట్టినటువంటి పాపం చేస్తూ ఉన్నాము. అలాగే సంగీత రూపంలో వచ్చిన వాటిని కూడా మనము అక్కడ చూసుకున్నా కూడా జంతువుల పేర్లే ఉండండి. ఉదయాన్నే మనం ప్రార్థన చేసుకోవాలి అంటే అక్కడ సంగీతం పెట్టుకుంటాం, నాదస్వరాలు, ఓంకారము, ఇవన్నీ కూడా పెట్టుకుంటాం. అవన్నిట్లో అక్కడ మన ఆనందపరుస్తున్నది జంతువులే. మరి మధ్యాహ్నం పూట పనులు చేసుకునేటప్పుడు రకరకాల సాంగులు ఎంజాయ్గా వింటూ ఉంటాం. దానికి మూలం సంగీతమే కదా. ఆ సంగీతానికి మూలం అక్కడ జంతువులు ఉంటేనే కదా అది వచ్చేది. మరి సాయంత్రం ఇన్ని పనులు చేసుకున్నా ఏదో తెలియని కష్టం వస్తూ ఉంది. ఆ కష్టం వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నది కూడా, మరి ఆ కష్టాన్ని తగ్గిన పాటను పెట్టుకొని మర్చిపోతూ ఉంటాను, బాధాకరమైన పాటలు పెట్టుకుంటూ. మరి అక్కడ ఉన్నది కూడా జంతువులే కదండి. మరి అంటే ఇక్కడ 3 చోట్ల కూడా జంతువులు ఉండి మన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏ పని చేస్తున్నా కూడా మనని విడిచిపెట్టకుండా ఉంటూ ఉన్నాయి ఆ జంతువుల సంగీతం ద్వారా. అట్లానే కాకుండా ఇంకా ఏం చెప్తారు ఆ జంతువుల నుంచి? ఆ జంతువులు వచ్చేసి ఆ సంగీతం పాడుతూ ఉంటే వర్షం కురిపించవచ్చు, వర్షాన్ని ఆపవచ్చు, అగ్నిని పుట్టించవచ్చు, అగ్నిని ఆపవచ్చు, తర్వాత రాళ్ళు సైతం కరుగుతాయి. ఈ సంగీతానికి జంతువులు సైతం నాట్యం చేస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి ఇంత గొప్ప సంగీతానికి మూలమైనటువంటి జంతువుల్ని కూడా మనం చంపుతూ ఉంటున్నప్పుడు మరి అక్కడ కూడా మన ఆనందింపజేయటానికి తీసుకున్నట్లయితే అక్కడ కూడా మన తల్లిలాగా, తండ్రిలాగా, ఒక గురువులాగా, స్నేహితులాగా ఎప్పుడు ఎంటబెట్టుకొని ఉన్న వాటిని చంపి తింటూ ఉన్నామండి.
అక్కడ కూడా ఎంతో తప్పు చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా ఈ జంతువులు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పుడు, మనం పుట్టినప్పుడు మన రాశుల్లో ఉన్నది ఏంటండి, మనం పుట్టంగానే మన జీవితం డిజైన్ చేస్తుంది ఎవరంటే జంతువులేనండి. దాన్ని బట్టే మనం జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి అని చెప్పేసి రాసుల్లో కూడా ఉన్నది అవే కదండి. మరి అక్కడ అయిపోయిన తర్వాత మనం ఇంకా చూసుకున్నట్లయితే పెద్దయ్యాక మరి ఇల్లు కట్టించుకుంటాము. ఇల్లు కట్టించుకున్నాక ఆ ఇంట్లోకి ఎవరు వెళ్తామండి? మనం వెళ్ళాం. ఒక ఆవే వెళ్తుంది, అంటే జంతువే వెళ్తుంది కదండి. మరి దాని తర్వాత ఇంకా తీసుకున్నట్లయితే ఇల్లు కట్టించుకొని ఆవును తీసుకుని వెళ్ళాం, బాగుంది. కానీ ఇంట్లో కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఉన్నప్పుడు మరి అక్కడ ఎవరండి మనని అక్కడ మత్స్య యంత్రం వేసి ఆ కుటుంబ సమస్య లేకుండా నివారణ చేస్తున్నారు. అక్కడ కూడా మరి ఒక చేపే కదండి మన కుటుంబ సమస్య లేకుండా చేస్తుంది. అయినా కూడా అది సమస్యలు పోయినాయి, ఆర్థికంగా ఇబ్బంది ఉంది. ఆర్థిక ఇబ్బందిని తొలగించింది ఎవరండి? అక్కడ మళ్ళీ కుబేర యంత్రం వేస్తాం. కుబేర యంత్రం అంటే తాబేలు యంత్రం వేసి అక్కడ మళ్ళీ ధనం గురించి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ ధనాన్ని పోగొడుతుంది ఎవరండి? తాబేలే కదండి. మరి అక్కడ కూడా ఒక జంతువే కదండి. మరి ఇంకా చూసుకున్నట్లయితే అది అయిపోయింది, కుటుంబం అంతా కట్టుకున్నాము, హ్యాపీగా ఉన్నాము. తర్వాత పెళ్లి చేసుకోవాలండి. పెళ్లి చేసుకున్నప్పుడు మరి అక్కడ మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది ఎవరండి? మీ జంతువులు. అక్కడ పెళ్ళికి ముందు పెద్దవాళ్ళు ఏం చేస్తారు? గణాలు చూస్తారండి. గణాలంటే ఎలా ఉంటాయంటే అక్కడ విరుద్ధ జంతువులు లేకుండా పెళ్లి చేస్తారండి. ఆ విరుద్ధ జంతువులు ఏవేంటి అంటే అక్కడ కుక్క, కోతి, పాము, ముంగీస, మరి ఇట్లా గణాలు చూసి పెళ్లి చేస్తారండి. మళ్ళీ ఎందుకంటే ఆ రెండు విరుద్ధ జంతువులు కలిసి పెళ్లి చేసినప్పుడు ఆ కుటుంబంలో సమస్యలు వస్తాయని చెప్పేసి భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతుంటారని చెప్పేసి అలా విరుద్ధ జంతువులు లేకుండా చూసి మనకు పెళ్లి చేస్తే మన జీవితాలు సాఫీగా జరిగిపోతాయని అక్కడ మన జీవితాన్ని నిర్ణయిస్తుంది ఎవరండి? అక్కడ కూడా జంతువులే కదండి. మరి అంతేకాకుండా ఇంకా తీసుకున్నట్లయితే మనకి ఆయుర్వేదంలో ఉన్నది ఏంటండి? అశ్వగంధ, హస్త సంజీవిని, నాగముష్టివేళ్ళు, ఏనుగు పల్లేరు, ఇట్లా చూసుకుంటే ఆయుర్వేదంలో కూడా మనం ఆ మొక్కల యొక్క ఐడెంటిఫికేషన్ చేయడానికి ఉన్నది ఎవరండి? జంతువులే కదా. మరి పూలలో ఉందేంటండి? గరుడవర్ధని అని చెప్పేసి పూలలో కూడా జంతువుల పేర్లతోనే మనం చెట్లను ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం కదండి. మరి ఇంకా తీసుకున్నట్లయితే మనం యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు అస్త్రాలు వాడేవాళ్ళని. అస్త్రాల్లో ఏం ఉపయోగించారు? బాణాలు వాడినప్పుడు నాగాస్త్రం అని, తర్వాత గరుడాస్త్రం అని, తర్వాత ఇంకా చూపించినట్లయితే అన్ని జంతువులు వస్తున్నట్లుగా చూపిస్తారు చూడండి. మనకి ఎన్నో జంతువులు ఆ లోపల నుంచి ఆ బాణాలు అలా పెట్టినప్పుడు ఒకసారి పుల్లని, ఒకసారి ఎలుకబండని, ఒక్కోసారి అట్లా జంతువులు వస్తూ ఉంటే అంటే వాటి యొక్క శక్తిని తీసుకునే అస్త్రాలు తయారు చేశారు కదండి గతంలో. మరి ఆ యుద్ధానికి మూలం కూడా వ్యూహాలు ఉంటాయండి. అందరినీ లైన్లో నిల్చోబెట్టి గరుడ వ్యూహమని, మరి మకర వ్యూహమని, మరి కుబేర వ్యూహమని, ఇట్లా జంతువుల యొక్క పేర్లతోనే ఆ వ్యూహాలు కూడా రెడీ చేశారు కదండి. శ్రీ జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, గౌతమ బుద్ధ భగవానికి, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకు, ఋషీశ్వరులకు, మునీశ్వరులకు, యోగీశ్వరులకు అందరికీ నమస్కారం తెలుపుతూ, ముఖ్యంగా పిఎంసి ఛానల్ వారికి అందరికీ కూడా మరి ఒకసారి నమస్కారం తెలుపుతూ, శాకాహారం గురించి పత్రిజీ గారు మాస్టర్స్ ఇచ్చిన అనుభవాల్ని ఈరోజు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి వారికి నమస్కారం తెలుపుతూ స్టార్ట్ చేద్దామండి. మనం వేరే వాళ్ళకి మాంసాహారం గురించి చెప్పి అవి తినకూడదు తప్పు అని చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు అడుగుతారు, మీరు మొక్కల్ని కూడా చంపుతూ ఉన్నారు కదా, వాటికి ప్రాణం ఉంటుంది కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దానికి మాస్టర్స్ ఏమని సమాధానం చెప్తున్నారంటే, ఒక మనిషిని చంపితే వచ్చేది రక్తం, ఒక జంతువుని చంపితే వచ్చేది రక్తం. ఒక మొక్కను కోసినట్లయితే ఒక పసరు కానీ పాలు కానీ వస్తాయి, అంటే రక్తం రావట్లేదు కదా.
మరి ఒక జంతువు ఒక మనిషికి సంతానం మినిమం ఉంటుంది. ఒక 10 అని 12 అని గతంలో, తర్వాత 5, తర్వాత ఇప్పుడు ఒకళ్ళు లేదా ఇద్దరు అని చెప్పేసి సంతానం మినిమం ఉంటుంది. తర్వాత ఒక జంతువు కూడా తన కాల పరిమితిలో ఇంతని ఉంటుంది, ఒకే కాన్పులో ఇంతని ఉంటుంది. తర్వాత ఒక మొక్కకి సంతానం లిమిట్ లేదు. ఒక కాయ నుంచి ఒక 400-500 ఒక చెట్టు నుంచి 400-500 కాయలు వస్తాయి. వాటిలోంచి ఒక్కొక్క కాయలోనే 100-150 ఇత్తనాలు ఉంటూ ఉంటాయి. మరి కాండంలోంచి పళ్ళు కాయలు వస్తాయి, చెట్టు కొమ్మల్లోంచి కాళ్ళు పండ్లు వస్తాయి. తన అన్ని శరీర భాగాల నుంచి ఆహారం అనేది వస్తూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందంటే, ఒకప్పుడు మానవులు ఆహారం లేక కరువులో ఇబ్బంది పడుతున్నప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే శాకాంబరి అవతారం అని చెప్తారు చూడండి. చాగంటి గారు చెప్తారనమాట. అది శాకాంబరి అవతారం ఉంది, కానీ మాంసాంబరి అవతారం ఉందండి. మనకి శాకాంబరి అవతారం ఉంది కానీ మాంసాంబరి అవతారం లేదు. శాకాంబరి అవతారంలో ఆహారం లేక మనుషులు బాధపడుతున్నప్పుడు అమ్మవారే తన శరీర అన్ని భాగాల నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసి అందరికీ ఇబ్బంది లేకుండా చేస్తుందన్నమాట. అందుకనే మనం దసరా నవరాత్రుల్లో శాకాంబరి అవతారాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మరి మాంసాంబరి అవతారాన్ని జరుపుకుంటున్నామా అంటే, అది తినేదైతే మరి దాన్ని కూడా జరుపుకోవాలి కదా, అట్లా ఎందుకు జరుపుకోవటం లేదు? తర్వాత దేవుడి దగ్గర కూడా నైవేద్యం పెడతాము. మనకి ఎక్కడైనా పటాల్లో పెట్టుకున్నప్పుడు, మన దేవుడి పటాలు ఉన్నప్పుడు ఎక్కడైనా మాంసాహారం ప్లేట్లు ఉన్నాయండి, కాయలు పళ్ళు చూపిస్తున్నారు, కానీ మనం వేసిన ఫోటోల్లో కానీ మన దగ్గరున్న వాటన్నిటిలో విగ్రహాలు ఎక్కడైనా తయారు చేసినప్పుడు అక్కడ మాంసాహారాన్ని పెట్టి చూపిస్తున్నారా? ఎక్కడ గర్భగుడిలోకి మాంసాహారాన్ని తీసుకెళ్తున్నామా? మరి తినేదైతే గర్భగుడిలోకి కూడా మాంసాహారాన్ని తీసుకుపోవాలి కదండి, తీసుకెళ్ళట్లేదు కదా మనం. అంటే అక్కడ కూడా మనం చెప్తూ ఉన్నారు మాంసం తినడానికి పనికిరాదు అని. మరి ఇంకా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తారంటే, ఒక మనిషికి మలమూత్ర విసర్జన ఉందండి, కొంత ఆహారం తీసుకుంటాడు కాబట్టి. ఒక జంతువుకి మలమూత్ర విసర్జన ఉందండి. మరి అదే ఒక మొక్కకి మలమూత్ర విసర్జన అనేది ఉండదు. ఎందుకంటే తను తీసుకునేది పంచభూతాలను ఆహారంగా తీసుకుంటుందండి. పంచభూతాలను ఆహారంగా తీసుకుంటుంది. మరి సూర్యుడిలో వేస్టేజ్ ఏముందండి, తర్వాత ఒక గాలిలో వేస్టేజ్ ఏముందండి, భూమిలో వేస్టేజ్ ఏముంది, నీరులో వేస్టేజ్ ఏముంది, ఆకాశంలో వేస్టేజ్ ఏముంది. భూమిలో ఉంటూ నీటిని తీసుకుంటూ వాయువుని తీసుకుంటూ సూర్యరశ్మితో ఆహారం తయారు చేసుకొని అలా ఆకాశంలోకి ఎదుగుతూ ఉందండి. ఈ పంచభూతాల్లో ఎక్కడ కూడా మనకి వేస్టేజ్ అనేది లేదండి. తర్వాత పంచామృతం అంటామండి. పంచామృతం దేంతో తయారు చేస్తారండి? ఒక మనిషి ఏమైనా ఉపయోగపడతాడా, జంతువులు ఏమైనా ఉపయోగపడతాయా? కానీ ఇక్కడ పంచామృతం అంటే 5 రకాలు కలుస్తాయండి. యాపిల్స్, దానిమ్మ, ద్రాక్ష, తేనె, మరి ఇలా వీటన్నిటిని పంచదార అన్నీ వేసి అద్భుతంగా అయ్యప్ప స్వామికి అమృతం అని చెప్పేసి చేస్తామండి. అమృతం అని యోగాలో కూడా అమృతాహారం అని పెడతారండి. మరి ఇవి తిన్నప్పుడు మనకి ఎన్నాళ్ళ నుంచి ఉన్న జబ్బులన్నీ తగ్గిపోతున్నాయి కదండి. మరి అమృతమే కదండి అవన్నీ. మరి దేవతలు ఎప్పుడు తిన్నారండి ఆ అమృతం? ఆ అమృతాన్ని తయారు చేసేటప్పుడు ఆ మందర పరితాన్ని చిలికినప్పుడు ఒక్కసారి తిన్నారు అమృతం. మరి మనకు భూమి మీద ప్రతి క్షణం ప్రతి మొక్క నుంచి వచ్చేది కూడా అమృతమేనండి. మరి ఎందుకంటే ఇంతమంది మనుషులు ఇంతమంది ఎప్పుడు జీవించాలి కాబట్టి వాళ్ళు మనకి ప్రతి దాంట్లో అమృతాన్ని పెట్టి ప్రతి మొక్కలో కూడా ప్రతి మొక్క నుంచి వచ్చేది కూడా అమృతమేనండి. అలా అమృతాన్ని అందించి మనకి ఇస్తూ ఉన్నారండి. అందుకనే అది అమృతాహారమైందండి. తర్వాత ఇంకా డౌట్ ఉంటుందండి, మాంసాహారం తినకూడదు అంటే అది మొక్కకి కూడా ప్రాణం ఉందంటే కదా అని చెప్తారు కదా. ఆ ప్రాణం ఏ విధంగా ఉంటుంది, మాంసాహారంలో ఎలా ఉంటుంది, మొక్కలో ఎలా ఉంటుంది అనే దానికి చెప్తున్నారండి. 1 కిలో మాంసం తీసుకురండి, నీళ్ళలో వేసి ఉంచండి, సాయంత్రం దాకా ఉంచండి. ఏమవుతుందండి, ఆ మాంసం చీకిపోయి వాసన వచ్చి చూడటానికి పాడైపోయి ఎంతో ఇదిగా ఉంటుంది, చూడటానికి అందవికారంగా ఉంటుంది. అదే మనకేం చేస్తారు, కొన్ని రకాల కూరగాయలు తీసుకొని పచ్చళ్ళు తీసుకొని తయారు చేస్తారండి. నీళ్ళల్లో వేసి ఊరకు దంచి
పచ్చళ్ళు తయారు చేసి ఇస్తారు. 3-4 రోజులు ఉంటుందండి. అది ఆహారంగా ఉపయోగపడుతుంది కదండి, ప్రాణాన్ని నిలబెడుతుంది కదా. అది 2-3 రోజులు నిలవ ఉన్నా కూడా పాడైపోవటం లేదు కదా. ఆయుర్వేద మందులు ఇస్తారండి, నీళ్ళలో నూరిస్తారు. అవి 10 రోజులు అట్లా ఉండి పాడైపోకుండా ఉండటమే కాకుండా ఇంకొక శరీరానికి ఏదైనా జబ్బు కలిగితే దానికి అప్పుడు వాడినప్పుడు ఆ జబ్బు తగ్గుతుంది కదండి. ఆయుర్వేద పరంగా తీసుకున్నా కూడా అట్లా తీసుకున్నప్పుడు అక్కడ నీళ్ళలో దంచినందువల్ల అక్కడ పాడైపోవటం లేదు కదండి. సరే, 1 కిలో మాంసాన్ని తెచ్చి కాల్చి బూడెచ్చేద్దామండి. దేనికి వాడతారండి? బొట్టు పెట్టుకుంటారా? ఇదేంటండి అని చెప్పేసి బొట్టు పెట్టుకోండి అన్నప్పుడే మొహమంతా మనకు అదో రకంగా అయిపోతుంది. అదేంటండి కాల్చి బూడిచ్చేసి అది శవాన్ని బొట్టు పెట్టుకోమని చెప్పేసి అంటారని చెప్పేసి కోపంగా చూస్తారు. కానీ ఇక్కడ అవే మూలికలు, తులసి, మారేడు, గంధం ఇవన్నీ కాల్చి బూడిచ్చేస్తే మళ్ళీ ఆయుర్వేదంగా ఉపయోగపడుతున్నాయి కదండి. అక్కడేమవుతుంది, మళ్ళీ జబ్బులు తగ్గటానికి ఇవి కాల్చి బూడిచ్చేస్తే బొట్టుగా పెట్టుకుంటాము, మళ్ళీ ఆయుర్వేదంగా మందుల్లాగా ఉపయోగపడతాయి కదా. ఒక వేపాకు కాల్చి బూడిచ్చేస్తామనుకోండి, ఆ బూడిదలో తేనేసుకొని కనుక తిన్నట్లయితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతున్నాయి కదండి. అక్కడ కూడా ప్రాణం పోవట్లేదు కదండి. ఇక్కడ కాల్చి బూడిచ్చేస్తే దేనికి పనికి రావట్లేదు. ఇక్కడ మళ్ళీ మనం బొట్టుగా పెట్టుకోవచ్చు, ప్లస్ ఆయుర్వేదంగా ఉపయోగపడుతుందండి. అదే ఒక కిలో మాంసాన్ని అక్కడ ఉంచినప్పుడు ఏమవుతుందండి, మామూలుగా సహజంగా ఉంచినప్పుడు అది చీమలు పట్టి పాడైపోయి ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది. అదే ఒక కాయలు, చెట్ల బెరళ్ళు, చెట్ల వేర్లు, కొన్ని రకాల కాయలు తీసుకొచ్చి ఎండబెట్టినప్పుడు ఏమవుతుందండి, వాటిని చెట్ల బెరళ్ళని మళ్ళీ ఆయుర్వేదంగా ఉపయోగించుకుంటాము జబ్బు తగ్గించుకోవడానికి. కొన్ని రకాల ఉసిరికాయలు, మామిడికాయలు అట్లాంటివి కట్ చేసి ఎండబెట్టినప్పుడు వాటన్నిటిని మళ్ళీ ఆహారంగా తీసుకుంటాము, ఆయుర్వేదంగా ఉపయోగించుకుంటాము. అంటే 2 రకాలుగా ఉపయోగపడుతున్నాయి కదండి మనకు అక్కడ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొక్కలనే వాటిని చంపినా కూడా, అది నీళ్ళల్లో నానేసినా కూడా దాని ప్రాణం అనేది పోదు, మళ్ళీ ఉపయోగపడుతుంది, ఇంకో ప్రాణాన్ని నిలబెడుతుంది. ఇక్కడ కాల్చి బూడి చేసినా కూడా మొక్కల్ని మళ్ళీ ఆయుర్వేదంగా ఉపయోగపడుతుంది, మళ్ళీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కాల్చి బూడి చేస్తే దేనికి ఉపయోగపడలేదు. ఇక్కడ సహజంగా ఎండబెడితే ఎందుకు పనికి రాలేదు. ఇక్కడ సహజంగా ఎండబెడితే చెట్ల బెరళ్ళు, మూలికలు మళ్ళీ ఆయుర్వేదంగా ఆహారంగా ఉసిరికాయలు అనేవి ఉపయోగపడుతున్నాయి. అంటే వాటిలో ప్రాణం అనేది పోవట్లేదు. అదే ఎక్కడన్నా ఒక మనిషిని చనిపోయాడు అనుకోండి, ఊరి బయటికి తీసుకెళ్ళి పడేసి వస్తాము. ఒక జంతువు చనిపోతే ఊరి బయటికి తీసుకెళ్ళి పడేసి వస్తాము. అది ఇంట్లో ఒక పెరట్లో కానీ, ఒక స్కూల్లో కానీ ఒక చెట్టు ఉందనుకోండి, దాన్ని కొట్టామనుకోండి, అదేమంటాం, అప్పుడు చనిపోయిందని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం పైకి. కానీ చనిపోయినప్పుడు ఇంట్లో పెరట్లో ఒక చెట్టు పడిపోతే ఏం చేస్తామండి, దాని కాయలు, పూలు, పళ్ళు ఉంటే తీసుకొచ్చి గబుక్కున ఇంట్లో పెట్టుకుంటాం. చనిపోయిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఎట్లా పెట్టుకుంటామండి. తర్వాత ఆ చెట్టును కొట్టేస్తాం, అప్పటికి ఇబ్బంది అని చెప్పేసి అది అక్కడే ఉంటుందండి, ఇంట్లో కానీ పెరట్లో కానీ. లేదు, మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్స్లో ఒక మొద్దులు పడిపోయి ఉంటాయండి, చెట్ల మొద్దులు కొట్టేసి పడిపోయి ఉంటాయి. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నామండి. చనిపోయిన శవాన్ని అట్లా స్కూల్లో ఎట్లా ఉంచుకున్నామండి, అది ఎట్లాగే ఇంట్లో ఎట్లా ఉందండి. అంటే అక్కడ చూడండి, ఒక మనిషికి చనిపోతే ప్రాణం పోతుంది, బయటికి తీసుకెళ్తున్నారు. జంతువు చనిపోతే బయట వేసొస్తున్నారు. ఒక మొక్క చనిపోవటం అనేది లేదు కాబట్టి అక్కడే ఉంచుకుంటున్నాం. ఈ మొక్కకి ప్రాణం ఉంది, జంతువుకి ప్రాణం ఉంది కదా, తినచ్చా లేదా అన్నదానికి మొక్కకున్న ప్రాణం ఎట్లా ఉంటుందంటే, ఈ కట్టె కోసం పుట్టి ఈ కట్టెను తనలో కలిపేసుకున్నదాకా ఆ మొక్క మన కోసమే పుట్టిందండి. మనం పుట్టడంతో మనకి పుట్టాక ఏం చెప్తారండి, తల్లిపాలు తాపుతారు. తాపి అజీర్ణం ఉందనుకోండి, మనకు ఫస్ట్గా ఇచ్చేది ఏంటండి, ఆముదం ఇస్తారు. ఆముదం ఇచ్చినప్పుడు అదేమవుతుందండి, డైజెషన్ కాక బాధపడుతుంటే ఆ మొక్కే మళ్ళీ మనకి ఫస్ట్ మనం పుట్టినప్పుడు ఆహారంగా ఉండి మన ఆ శరీరాన్ని శుద్ధి చేస్తుంది కదండి. సరే, పుట్టాము, మనం పుట్టంగానే ఏడుస్తూ ఉంటే ఏం చేస్తారండి, చెక్క ఉయ్యాల వేస్తారు. చెక్క ఉయ్యాలేసి పెంచుతారా, ఉయ్యాలు ఊపుతూ ఏడవకుండా మనం హాయిగా నిద్రపోవడానికి ఉపయోగపడేది చెక్క ఉయ్యాల. తర్వాత మనం అడుగులు వేస్తూ నడక రాకుండా పడిపోతూ ఉన్నప్పుడు మనకు సపోర్ట్గా ఏమి ఇచ్చారండి, ఒక చెక్కతో చేసిన 3 గాళ్ళ బండి ఇచ్చేవాళ్ళు.
దాన్ని పట్టుకొని నడక నేర్చుకుంటూ ఉన్నాం. అంటే అక్కడ కూడా ఒక చెట్టే కదండి ఉపయోగపడ్డది. మరి తర్వాత గుర్రపు బొమ్మ చేసి దాని మీద ఆడుకోండి అని చెప్పేసి గుర్రపు బొమ్మను చేసి ఇస్తున్నారా? మరి అలాగే 6వ నెల వచ్చేసరికి తల్లి ఒక 5 సంవత్సరాలు పాలిస్తుంది. మరి తర్వాత నుంచి ఆ 6వ నెల నుంచి ఆహారం ఎవరిస్తున్నారండి? ఒక చెట్లే కదండి మనం పెరగటానికి ఆహారంగా ఇచ్చేది, అవునా? మరి అక్కడ ఆహారంగా ఉపయోగపడుతుంది. తర్వాత మనం పెద్దయ్యాము, పెద్దయ్యాక ఇల్లు కట్టుకోవాలంటే అండి ఆ గృహానికి కావాల్సిన కలప మొత్తం ఇచ్చేది ఆమె కదండి. ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటున్నాము, రెస్ట్ తీసుకోవాలి హాయిగా. ఉదయాన్నే జాబ్కి వెళ్ళొచ్చి ఏదో పని చేసుకొని మరి ఉయ్యాల బల్ల అవుతుంది ఎవరండి? ఆమె కదా. మరి నైట్ నిద్రపోవాలంటే మళ్ళీ మంచం ఎవరు అవుతున్నారండి? ఆమె అవుతుంది కదా. మరి ఇవన్నీ చేసుకుంటూ మరి పెద్దయిపోయాము, పెద్దయ్యాక నడవలేకపోతున్నాం. మళ్ళీ చేతికర్రగా ఉపయోగపడుతుందా లేదా? మళ్ళీ చేతికర్రగా ఉపయోగపడి మరి భూమి మీదకి వచ్చిన పని అంతా అయిపోయింది, మనం వచ్చిన పని. మరి వెళ్ళిపోవాలన్నప్పుడు మళ్ళీ అక్కడ మనకి వెళ్ళటానికి వాహనం ఏదవుతుందండి? అక్కడ కూడా కట్టెలతో చేసిన పాన్పే కదండి తీసుకెళ్ళేది. తీసుకెళ్ళాక మరి అక్కడ దేంట్లో కలుపుతారండి? మరి ఆ కట్టెలతో పేర్చిన ఆ సేన మీదే మళ్ళీ మనని కాలుస్తారు కదండి. అంటే ఈ కట్టె కోసం పుట్టి ఈ కట్టె కోసం ఉపయోగపడి ఈ కట్టెను ఆ కట్టెలో కలిపేసుకున్న దాకా ఆ చెట్టు అనేది మనకు ఉపయోగపడుతుందండి. ఈ కట్టె కోసం పుట్టి ఈ కట్టెను ఆ కట్టెలో కలిపేసుకున్న దాకా కూడా ఆ చెట్టు అనేది మనని కాపాడుకుంటూ వస్తుందండి, తనలో కలిపేసుకున్నాక. అంటే మన కన్న తల్లి కంటే కూడా కన్న తల్లి భూమి మీద వదిలేస్తుంది, మన జీవితం జీవించమని చెప్తుంది. తర్వాత చివరికి వెళ్ళేటప్పుడు ఆ బాధ్యత కాదండి, ఇక్కడ ప్రాణం పోతే ఇక్కడ వదిలేస్తుంది. కానీ ఈ తల్లి ఏం చేస్తుంది? పుట్టినప్పటి నుంచి మళ్ళీ భూమిలో వెళ్ళిపోయేంత వరకు తనలో తాను కలిపేసుకుంటుంది. కాబట్టే మొక్కకి ప్రాణం అనేది పోదండి. కాబట్టి మొక్కలను ఆహారంగా తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారండి. మరి ఇంకా తీసుకున్నట్లయితే చెప్తారు, ఇవన్నీ మనం తినకపోతే భూమి నిండా పెరిగిపోతాయి కదండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. జంతువులన్నీ పెరిగిపోతే భూమి నిండా మరి మనం ఆహారం తీసుకోవడానికి వాటికి స్థలం చాలు, ఇవన్నీ పెరిగిపోతే మనం ఎట్లా జీవిస్తాము అంటారు. అన్నప్పుడు మాస్టర్స్ చెప్తున్నారు, భూమి మీద అసలు మొట్టమొదటిగా వచ్చింది ఎవరండి? ఈ 84 లక్షల జీవరాశుల్లో భూమి మీద ఫస్ట్ వచ్చింది అగ్నిగోళంలా మండుతూ ఉంటుంది. అది వచ్చేసి చల్లారిపోయి ఫస్ట్ భూమి ఏర్పడింది. భూమి తర్వాత నీరు వచ్చింది. ఆ నీరులో ముందు పాచి అవి వచ్చినాయి, తర్వాత చేపలు అవి వచ్చినాయి, తర్వాత భూచరాలు వచ్చినాయి, తర్వాత కేచరాలు వచ్చినాయి, తర్వాత చెట్లు వచ్చినాయి అని చెప్పేసి చెప్తుండారండి. మరి ఆ చెట్లు ఆ జంతువులన్నీ వచ్చిన తర్వాత లాస్ట్ వచ్చింది మానవుడండి. మరి ఫస్ట్ ఉన్నది అవైతే 83,99,999 రకాల జీవులు ఉన్నాక వచ్చింది ఒక మానవుడు. ఇన్ని రకాల జీవులకి ఉండటానికి చోటు ఉంటుంది, ఆహారం ఉంటుంది, అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. మరి లాస్ట్లో వచ్చిన ఒక మానవుడు అనే మాట ఏంటండి? మనం ఎట్లా జీవిస్తాము? ఇవన్నీ ఉంటే ఈ జంతువులన్నీ పెరిగిపోతే ఎట్లా జీవిస్తాము అంటాడు. 83,99,999 రకాలకు ఆహారం దొరికినప్పుడు, అవన్నిటికి వస్తు దొరికినప్పుడు లాస్ట్గా వచ్చిన నీ ఒక్కడికి అక్కడ భూమి మీద ఉండదండి. ఎందుకు ఉండదంటే మనం సొంతగా కోళ్ళ ఫామ్లు, మరి మేకల ఫామ్లు, మరి పందుల ఫామ్లు పెంచి వాటిని ఎక్కువ చేస్తున్నాం కాబట్టి స్థలం చాలండి. సహజంగా అవి ఎప్పుడైతే రావాలో, ఎప్పుడైతే వెళ్ళాలో భగవంతుడు నిర్ణయించిన సమయానికి వచ్చిపోతూ ఉంటాయండి. అప్పుడు కట్టు చరిపోతూ ఉంటుంది. వాటిని చంపి తినకపోయినా ఎటువంటి నష్టం ఏం జరగదండి. నువ్వు తింటేనే వాటిని ఆపుతానని అనుకుంటే మరి ఇన్ని రకాల జీవుల్ని ఎన్నని నువ్వు ఆపగలుగుతావు? అందువల్ల అది మన పని కాదండి. భగవంతుడే వాటిని సృష్టించింది ఆయనే. వాటిని ఎప్పుడు పంపించాలో వారు భూమి మీద నుంచి వారే పంపిస్తారు. మన ఆపినందువల్ల ఆగేదేం కాదు. అందువల్ల జంతువుల్ని తిని నువ్వేమీ ఈ సృష్టిని ఆపాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇంకా తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రకృతిగా ఉంటుందండి. ప్రతి జంతువు కూడా ఏ పని అయితే చేయటానికి వచ్చినాయో వాటి పని అవి చేసుకుంటూ హ్యాపీగా జీవనం గడుపుతూ ఉన్నాయండి. కాదని చెప్పేసి నువ్వేమంటున్నావంటే ఈ భూమి మీదకి ఈ జంతువులన్నీ వచ్చింది మనం తినటానికే అని చెప్పేసి అన్నారు. జంతువులన్నీ భూమి మీదకి ఎందుకు వచ్చినాయంటే మనం తినటానికే అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి
అదే పని ప్రకృతి వికృతిగా మారిందనుకోండి, భూమి మీద మనిషి అనేవాడు ఎంతసేపు ఉంటాడండి? మన ఇంట్లో ఉన్నాము, మన ఇంట్లో ఇప్పటివరకు ఏ జంతువు కూడా మన అంటుకోవటం లేదు. దోమ కానీ, బల్లి కానీ, ఈగ కానీ, చీమ కానీ ఏది కూడా మన జోలి రావట్లేదండి. అదే ఇప్పుడు అవి ప్రకృతి వికృతిగా మారబట్టి అవి కూడా ఏమంటున్నాయంటే, ఈ మానవుడిని పుట్టించింది మా కోసమే అని చెప్పేసి ఈ సృష్టిలో ఉన్న 83,99,000 జీవులు మన అమ్మడి పడుతూ ఉన్నాయండి. ఇంట్లో ఉన్నాయి. మనం ఒక చీమ మన అమ్మడి పడుతుంది, దోమ మన అమ్మడి పడుతుంది తినటానికి. ఇప్పుడు దాకా కుడుతున్నాయి, కుట్టడం కాదు తినటానికి అమ్మడబడతాయండి. ఒక బల్లి అమ్మడబడుతుంది, బొద్దింకలు అమ్మడబడతాయి, నల్లులు అమ్మడబడతాయి. మరి ఇవన్నీ అమ్మడబడితే ఇంట్లో ఉండలేక బయటకు వస్తామండి. మరి ఇంట్లో ఉండలేక బయటకు వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటండి? మరి కుక్కలు అమ్మడబడతాయి, పందులు అమ్మడబడతాయి, ఆవులు అమ్మడబడతాయి, గుర్రాలు అమ్మడబడతాయి. మరి ప్రతి ఒక్క జీవి కూడా మనం అమ్మడబడితే మనం ఏం చేస్తాం? జనరల్గా మనం ఒక జీవిని దేన్నైనా కొట్టామనుకోండి, ఒక పామునో ఎలకనో దేన్నైనా కొట్టినప్పుడు ఆ చెట్టు త్వరలో కానీ ఎక్కడన్నా ఏమైనా రాళ్ళ గుట్టలో ఏమైనా ఉంటే వాటిలో దూరి అయితే వదిలేస్తాం. సరే ఇంకా మూలకు పోయింది కదా అని చెప్పేసి వదిలేస్తాం. మనం కూడా మరి ఇక్కడ ఇవన్నీ అమ్మడబడుతున్నాయి కదా అని మరి చెట్టు త్వరలోకో ఆ రాళ్ళ సందుల్లోకో రాళ్ళ గృహల్లోకో ఎక్కడికి వెళ్ళి దాక్కున్నామండి. అక్కడేమున్నాయండి? పాములు ఉన్నాయా? తేళ్ళు ఉన్నాయా? మండగాబులు ఉన్నాయా? మరి అక్కడ ఉండే జీవులు గండు చీమలు అవన్నీ ఉంటాయి కదా, రకరకాల జీవుల చెట్ల మధ్యలో భూమిలో లోపల ఉన్నాయి కదా, అవన్నీ మన మీదకి వస్తాయండి. అది అయిపోయింది. సరే అట్లా కాదని చెప్పేసి నీళ్ళల్లో దూకుతామండి. నీళ్ళల్లో దూకితే చేపలు, జలగలు, నీటి చేపలు, మరి ముసళ్ళు ఇవన్నీ కూడా అమ్మడబడతాయండి. మరి అక్కడ ఎంతసేపు ఉండగలం? అక్కడ ఉండలేం. ఇదంతా కాదని చెప్పేసి ఆకాశంలో ఎగురుదామని చెప్పేసి పక్షులాగా ఎగురుతూ ఉన్నామండి. మరి అక్కడ ఏమున్నాయండి? పావురాళ్ళు ఉన్నాయా? చిలుకలు ఉన్నాయా? కాకులు ఉన్నాయా? గద్దలు ఉన్నాయా? అవన్నీ కూడా మరి ఎక్కడ మనం జీవించగలుగుతాం? ఇంట్లో ఉండలేము, బయట ఉండలేము, చెట్టు త్వరల్లో గృహాల్లో కన్నాల్లో ఉండలేము, నీళ్ళల్లో ఉండలేము, ఆకాశంలో ఉండలేదు. ఎక్కడికి పోయినా ఏదో ఒక జంతువు మన అమ్మటి పడుతూనే ఉంది. అప్పుడు మొత్తం సృష్టి మొత్తంలో మానవుడి బ్రతికేమవుద్దండి? 5 నిమిషాల్లో మానవుడు అనేవాడు లేకుండా పోతాడు. 5 నిమిషాల్లో భూమి మీద మానవుడు అనేవాడు లేకుండా వెళ్ళిపోతాడు అని చెప్పేసి ప్రకృతి వికృతిగా మారితే ఇలా ఉంటుంది మానవుడి పరిస్థితి అని చెప్పేసి మాస్టర్స్ అందిస్తున్నారండి. మనం పుట్టిన పిల్లవాడికి 6వ నెలలో అన్నప్రాసన చేస్తామండి. అన్నప్రాసన చేసిన రోజు ఏం పెడతామండి? వాడికి ఆహారం తేనె పెడతాము, పాయసం చేసి పాయసం పెడుతూ ఉంటాం. మరి మాంసాహారం కూడా తినొచ్చని మీరు చెప్తూ ఉన్నారు కదా. తినేవాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అంటారు కదా మాంసాహారం తినచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి. మరి పుట్టినరోజు పిల్లవాడికి ఎట్లయితే మనము తేనె మరి పాయసం పెడతామో దాంతోపాటు పిల్లవాడికి చిన్న ఒక రక్తం చుక్క తాపితే అండి, ఒక కోడి రక్తమో మేక రక్తమో తాపామనుకోండి ఎలా ఉంటుంది? తినే ఆహారమే కదా, చిన్నప్పటి నుంచి అలవాటు చేయొచ్చు కదా. కానీ తేనె పెట్టినప్పుడు వాడు మళ్ళీ తీసుకుంటూ వాడు సంతోషంగా నవ్వుతూ మళ్ళీ తీసుకుంటూ ఉంటాడండి తేనెని. మరి అదే ఒక రక్తం చుక్క పెడితే అండి తీసుకుంటాడా? వాడి మొహం అంతా ఇకారం అయిపోయి చీదరిచ్చి తుప్పర కొడుతూ ఇదైపోయి ఏడుస్తూ ఉంటాడండి. అదే కాకుండా అసలు పెట్టడానికి మనం ఇష్టపడతామా? వాడికి ఆహారం పెట్టడం ఏంటి? అది మరి తినేవాళ్ళే, మీరందరూ తినేవాళ్ళు అయ్యుండి కూడా దాన్ని ఆహారంగా పెడుతుంటే ఏమంటారు? అదేంటంటే రక్తం పెట్టడం ఏంటి, నీకేమన్నా అసలు ఆలోచన ఉందా లేదా, మైండ్ ఉందా లేదా అని చెప్పేసి ఆ చెప్పిన వాళ్ళని ఒప్పుకోకుండా అతను అరుస్తూ ఉంటారండి. ఎందుకని? మరి తినే ఆహారమే కదా. పెద్దయ్యాక ఎటుగుడు పెడుతున్నారు కదా, కోడిగుడ్లు పెడుతున్నారు, కోళ్ళు పెడుతున్నారు, మేకలు పెడుతున్నారు, చేపలు అన్నీ పెడుతూ ఉన్నారు. మరి వాటి యొక్క రక్తాన్ని ఒక చుక్క పెడితేనే చిన్నప్పుడు తప్పని ఎందుకు పట్టుకుంటున్నారు? అంటే అక్కడ తెలియక చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అంత పిల్లవాడికి అట్లా పెట్టడం ఏంటి, మాంసాహారం పెడతారా అని చెప్పేసి ఎమ్మటే కోపడతారు. అంటే మాంసాహారం పెద్దయ్యాక పెట్టేది చిన్నప్పటి నుంచి పెట్టడం తప్ప? అంటే తెలుసుకోవటం కోసం ఇది తప్పు అని చెప్పేసి పెద్దవాళ్ళు ఆ మాస్టర్స్ యోగులందరూ అందిస్తూ ఉన్నారండి. శాకాహార ర్యాలీలకు వెళ్ళినప్పుడు ఆ మాస్టర్స్ ఒక్కొక్క మంచి అనుభవాన్ని ఇస్తూ ఉంటారండి. శాకాహార ర్యాలీల్లో కూడా ఎంత గొప్పగా అద్భుతమైన అనుభవాలను ఇచ్చారంటే, ర్యాలీలకు వెళ్ళినప్పుడు
ఒకసారి పక్కనే ఉన్న గణేష్నిపాడు వెళ్ళామండి ర్యాలీకి అని చెప్పేసి. వెళ్ళినప్పుడు ఆ ర్యాలీలో పలుకుతూ స్లోగన్స్ చెప్తూ ఉంటాం కదండి. మరి బయట వాళ్ళు అనుకుంటూ ఉంటారు, చూసేవాళ్ళు కొంతమంది ఏమో శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నారు, మంచిదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అనుకుంటారు, ఇలా ఏంటి ఇక్కడ ఇలా ప్రచారం చేస్తున్నారు, ఏం చెప్తే ఎవరైనా వింటారా, ఇంకేం పని లేకుండా వచ్చారేమో అని చెప్పేసి ఆ ఆలోచన వచ్చి అదే మాట అలా చెప్పానండి. ఇలా అనుకుంటున్నారేమో, అట్లా అనుకోవద్దండి. మనం చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నామండి స్కూల్లో, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులను చదువుకున్నాం కదండి. మరి చదువుకున్నాం కాబట్టే మరి మనం మీరందరూ సహోదరులు అని చెప్పేసి మా గురువు ద్వారా వారి గురువు ద్వారా వారు నేర్చుకొని వారు సాధన చేసి బాగుంది కాబట్టి ఆ సాధనంతా మా గురువు మాకు అందించారు. మేము నేర్చుకొని బాగుంది కాబట్టే మరి మనం చిన్నప్పుడు ఎట్లాగైతే చదువుకున్నాం భారతీయులందరూ మన సహోదరులని, మీరందరూ సోదరులు కాబట్టి మీరు కూడా బాగుండాలని మా గురువు అందించిన విద్యని మీకు అందిద్దామని వచ్చాము తప్ప వేరే కాదండి, పనేమీ లేక రాలేదండి, అన్నదమ్ముల ఉద్దేశంతో వచ్చామని చెప్పేసి ఆ ర్యాలీలో చెప్పడం జరిగిందండి. చెప్పినప్పుడు అది అక్కడికి అయిపోయింది. తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిన కాడి నుంచి వరుసన 4-5 రోజులు అదే గుర్తొస్తూ ఉందండి. ర్యాలీలో ఈ పదం వాడాము, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని వాడాము. ఈ పదం ఎందుకు వచ్చింది, చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నాము అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే మన పాఠ్య పుస్తకాల్లో ఉందండి. అది 10th క్లాస్ది బుక్ తెప్పించి దాన్ని చూసామండి. చూస్తే ఏంటంటే అది ప్రతిజ్ఞ. మనం స్కూల్కి వెళ్ళంగానే ప్రతిజ్ఞ చేస్తాం కదండి డైలీ. ఏమని చేస్తాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశ వారసత్వ సంపదకు గర్వపడుతున్నాను, అర్హత పొందడానికి సదా కృషి చేస్తాను అని చెప్పేసి చెప్తామండి. తర్వాత పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల మర్యాదగా నడుచుకుంటాను, ఇతరుల పట్ల గౌరవంతో ఉంటాను అని చెప్పి తర్వాత వచ్చిన ఏంటండి, జంతువుల పట్ల దయతో ఉంటానని చెప్పేసి మనం చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేస్తామండి. డైలీ మనం చిన్నప్పుడు ఆ ప్రతిజ్ఞలో తర్వాత ఉన్నది ఏంటండి, జంతువుల పట్ల దయతో ఉంటానని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తామండి. ఎన్ని రోజులు చేస్తామండి అలా? 1వ తరగతి అంటే 360 రోజులు, అక్కడి నుంచి 10వ తరగతి వరకు 3600 రోజులు మనం జంతువుల పట్ల దయతో ఉంటామని చదువుకునేటప్పుడు ప్రతిజ్ఞ చేశాము. అప్పుడు ఆ జంతువులన్నీ అడుగుతున్నాయండి, మీరు దయతో ఉంటానని చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేశారు కదయ్యా, దయ అంటే ఇదేనా, మా కాళ్ళు చేతులు ఇచ్చుకొని తినటమేనా, దీన్నే దయ అంటారా అని చెప్పేసి ఆ జంతువులు అడుగుతూ ఉన్నాయండి. ఇంకప్పుడు ఏం సమాధానం చెప్పాలండి? 3600 రోజులు ప్రతిజ్ఞ చేసి మరి వచ్చి మనం తింటూ ఉన్నామంటే మరి అప్పుడు అసలు మనం ఏమైనా ఆలోచించుకోవాలి, ఎంత తప్పు చేస్తున్నామో. ఒకసారి మాట ఇచ్చాక ఆ మాట కట్టుబడి ఉండాలి కదండి. మరి ఉండకుండా మరి తప్పి మనం ఆ జంతువుల యొక్క కాళ్ళు చేతులు వెచ్చుకొని తినటం తప్పే కదా అని మాస్టర్స్ అవి అడిగినప్పుడు మన దగ్గర సమాధానం లేదండి. తలకాయ వంచుకొని వాటికి సరెండర్ అయిపోయి క్షమాపణ కోరుకోవటమేనండి. గతంలో మరి ఒక శివాజీ కానీ, తర్వాత ఒక భగత్ సింగ్ కానీ, ఒక స్వామి వివేకానంద, వీళ్ళందరూ ప్రాణత్యాగాలు చేసి మనకి స్వతంత్రం తీసుకొచ్చారండి. తీసుకొస్తే ఎందుకంటే మన వాళ్ళంతా బాగుంటారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు తీసుకొని వచ్చారు. మరి మనమందరం ఇప్పుడు హాయిగా జీవిస్తూ ఉన్నామండి. కానీ ఇప్పుడు నీ ఒక్కడి కోసం 194,000 జీవులు చనిపోతూ ఉన్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు ఈ దేశం కోసం, ఈ ప్రపంచం కోసం, నీ ఇంటి కోసం, నీ కోసం ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఏమైనా ఉపయోగం ఉందా నీ వల్ల? 194,000 జీవులు అవి ప్రాణత్యాగం చేస్తే నువ్వు ప్రపంచానికి ఏమైనా ఉపయోగపడుతున్నావా? ఈ దేశానికి ఏమైనా ఉపయోగపడుతున్నావా? ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడుతున్నావా? ఈ జిల్లాకి ఏమైనా ఉపయోగపడుతున్నావా? కనీసం నీ ఇంటి కోసం ఉపయోగపడుతున్నావా? లేదు నీ కోసం నువ్వు ఉపయోగపడుతున్నావా? మరి ఏమీ ఉపయోగలేనప్పుడు 190,004 జీవులు ఎందుకు చనిపోవాలండి నీకోసం? అది తప్పు అని చెప్పేసి మనకి తెలియదు కాబట్టి ఈ విషయాలు చెప్పేదాన్ని కూడా ఎవరిని విమర్శించటం కాదండి. మనకు తెలియని విషయాలు ఆ మాస్టర్స్ ద్వారా, మన గురువుగారి ద్వారా, సుభాష్ పత్రిజీ గారి ద్వారా మనకి ఈ రూపంలో అందిస్తున్నారండి. మనకు తెలుసుకోవటం కోసం ఇవన్నీ అందిస్తూ ఉన్నారండి.
తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే భారతదేశంలో ఉన్న మనుషులకు మాత్రమే స్వతంత్రం వచ్చిందండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా? భారతదేశం అంటే మరి మనుషులు జంతువులు అన్నీ కలిపే కదండి స్వతంత్రం వచ్చింది అంటే. మరి భారతదేశానికి స్వతంత్రం 1947లో వస్తే మరి మనుషులు ఒకళ్ళొకళ్ళు చంపుకొని ఎవరు తింటలేదు. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి 47 నుంచి మరి మనము ఆ జంతువుల్ని వాటికి కూడా స్వతంత్రం వచ్చినట్లే కదండి. భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు కదా, భారతదేశంలో ఉన్న మనుషులకు కాదు కదా స్వతంత్రం తీసుకొచ్చింది. మరి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు దేశం మొత్తానికి మరి ఆ జంతువులను ఎందుకండి మరి మనం పట్టుకొని చంపుకొని తింటూ ఉన్నాం. భారతదేశానికి స్వతంత్రం ఉందని చెప్పి మనం ఇన్ని సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని జరుపుకుంటూ ఉన్నాం కదా. మరి భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఆ జంతువులను కూడా స్వేచ్ఛగా జీవించనివ్వాలి కదా. అంటే అక్కడ అవి మాట్లాడలేవనే కదా, వాటిని ఎవరు అడగట్లేదని చెప్పేసే కదా వాటిని ఇష్టం వచ్చినట్లు పట్టుకొని తింటూ ఉన్నాము. మనని పట్టుకొని చంపుతున్నప్పుడు స్వతంత్రం రాకముందు ఇలా తప్పు అని చెప్పేసి వాళ్ళ మీద కలబడ్డాము. అన్ని మతాల వాళ్ళు ఎక్కువై ఒకటై మనకు స్వతంత్రం వచ్చిందా కాపాడుకున్నాము. మరి ఆ జంతువులన్నీ అడగలేవు కాపాడుకోలేవు కదా అని అవన్నీ కలిసి ఏమి చేయలేవనే మనం వాటిని చంపుకొని తింటూ ఉన్నాము అని చెప్పేసి మాస్టర్లు అడుగుతూ ఉన్నారండి. అందువల్ల అక్కడ కూడా మనం తప్పు చేస్తున్నాం. భారతదేశం మొత్తానికి స్వతంత్రం, విశ్వ మొత్తానికి స్వతంత్రం ఉంది. ఆ స్వతంత్రంగా జీవించాలి. ఏ జీవిని కూడా మనం పట్టుకొని చంపుకొని తినకూడదు. ప్రతి ఒక్క జీవికి ఏ జీవికి దేనికి సంబంధించిన స్వేచ్ఛ దానికి ఉంటుంది. కాబట్టి ఒక జీవి పట్టుకొని చంపుకొని తినకూడదు అని చెప్పేసి ఆ మాస్టర్స్ చెప్తున్నారండి మన పత్రిజీ గారి ద్వారా. ఇంకా తీసుకున్నట్లయితే ఆ జంతువులని భూమి మీదకి ఎందుకు వచ్చినాయి అంటే, మనం పూజ చేసుకున్నాం అనుకోండి, ఒక దేవాలయానికి వెళ్ళాము. ఆ దేవాలయంకి మనకు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఆహ్వానం పలికేది ఎవరండి? గజారోహణాన్ని ఏనుగుని ముందు తీసుకొని వెళ్తామా? తర్వాత ఇంకా తీసుకున్నట్లయితే మరి అశ్వారోహణాన్ని గుర్రాలు తీసుకొని వెళ్తాయా? తర్వాత ఆవుల్ని కూడా తీసుకొని వస్తాము, గోమాత మంచిదని చెప్పేసి. అంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ముందు ఈ జంతువులన్నీ పెద్దవాళ్ళు వెళ్ళిన తర్వాత మనమందరం వెళ్తాము. అంటే అక్కడ జంతువుల వల్ల ఒక మంచి జరుగుతుందని చెప్పేసి ముందు వాటిని దేవుడి దగ్గరికి పంపించి తర్వాత మనం వెళ్తున్నాము. తర్వాత గర్భగుడిలోకి వెళ్ళాక ఆ గర్భగుడిలో దేవుడి దగ్గరికి వెళ్తామండి. ముందు అక్కడ ఉన్న వాహనాలను దండం పెట్టుకుంటాం. ముందు మరి వినాయకుడి దగ్గరికి వెళ్తే మూషికము వాహనము, మరి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే ఒంటె వాహనము, మరి అమ్మవారి దగ్గరికి వెళ్తే సింహం వాహనము, శివుడి దగ్గరికి వెళ్తే నంది వాహనము. ఈ యొక్క జంతువులన్నిటినీ తాకి దండం పెట్టుకొని తర్వాత లోపలికి వెళ్తాము. అంటే అక్కడేమో మరి ఇక్కడ జంతువుల్ని చంపుకొని తింటూ ఉన్నాము, మరి అక్కడేమో గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ జంతువుల్ని తాకి దండం పెట్టుకొని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తున్నాము. తర్వాత మరి ఈ వాహనాలు ఎక్కి వస్తాడు అని చెప్పేసి చెప్తున్నారండి. ఇవన్నీ కూడా భగవంతుడికి వాహనాలు. ఈ వాహనాల మీద భగవంతుడు తిరుగుతూ ఉంటాడన్నారు. కానీ భగవంతుడు ఎప్పుడన్నా ఆ వాహనాలు ఎక్కి తిరగటం చూసామండి? ఆయన బిడ్డలం కాబట్టి మనం ఎక్కి తిరుగుతున్నామండి. గుర్రాలు మనం ఎక్కాము, ఏనుగులు మనం ఎక్కాము, మరి ఇలా వాళ్ళ వాహనాల మీద మనం ఎక్కుతున్నాము. నంది మీద, ఎద్దుల బండి మీద మనం ఎక్కాము, గుర్రం మీద ఎక్కాము, ఏనుగుల మీద ఎక్కి వాళ్ళ బిడ్డలం కాబట్టి మనకి వాళ్ళ వాహనాలను ఇచ్చి భగవంతుడు మన శుభ్రంగా మీ పనులు చేసుకోండి, సంతోషంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళ వాహనాలను మనకు పంపించి మనం పనులు చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతున్నాడు. ఆయన ఎప్పుడు వాటి మీద ఎక్కి తిరగలేదండి. వాహనం అంటే వాహనం అని చెప్పేసి చెప్తూ ఉన్నాము. ఇంకా కూడా అసలు ఎందుకు తిన్నామంటే శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదా అని చెప్పేసి చెప్తూ ఉంటారండి. మరి శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటే శివుడు మనకి ఎవరండి? శివుడు మనకు తండ్రి అండి. శివుడు తండ్రి కాబట్టి మరి ఆయన ఏం చేస్తున్నారు? తన వాహనాన్ని భూమి మీద పంపించి మరి మానవులకు కావాల్సినటువంటి ఆహారాన్ని మొత్తం పొలం దున్ని సమకూరుస్తున్నారు కండి. ఆకుకూరలు పండిస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు, నవధాన్యాలు పండిస్తున్నాడు, డ్రై ఫ్రూట్స్ పండిస్తున్నాడు. ఇవన్నీ పండియటం కాకుండా నంది ఏం చేస్తుందండి? మనకి అవి మన ఇంటికి తీసుకొచ్చి మనకు కావాల్సినంత ఉంచి మిగతాయి తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి వ్యాపారస్తులకు ఇచ్చి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి మన కుటుంబ పోషణకి కావాల్సినటువంటి పని చేస్తుంది కదండి. శివుడు తండ్రి కాబట్టి మరి తన వాహనాన్ని పంపించి
మన అవసరాలు తీర్చిందా లేదా అండి? మనకి కావాల్సినవి ఆకుకూరలు, కూరగాయలు, నవధాన్యాలు అన్నీ పండించి ఇవ్వటమే కాకుండా అక్కడికి వెళ్ళి మళ్ళీ వ్యాపారం చేసి అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు కూడా తెచ్చిస్తుందండి. మరి అలాంటప్పుడు తండ్రి చేసే దాంట్లో తప్పున్నప్పుడు మేము ఎట్లా పడితే అట్లా తిరిగాము, ఏది పడితే అది తిన్నామని చెప్పి చెప్పచ్చండి. మాంసాహారం తిన్నాము, ఆహారానికి కూడా ఆయన ఏమి ఇవ్వలేదు, దేవుడు ఆహారానికి ఇవ్వలేదు, అట్లా భూమి మీద పుట్టించాడు వదిలేశాడు అని చెప్పేసి మాంసాహారం తినచ్చండి. కానీ ఇక్కడ నీకు కావాల్సిన సమకూర్చాడు కదా, ఆయన ఇంకా అలాంటప్పుడు నువ్వు మాంసాహారం ఎందుకు తినాలండి? మళ్ళీ ఇంకా చూసుకున్నట్లయితే యమధర్మరాజు కూడా దేవుడే కదండి. యమధర్మరాజు అంటాం. అంటే మరి ధర్మరాజు అయినప్పుడు ధర్మంగా పరిపాలించాలని ఉంటుంది. ధర్మంగా పరిపాలించాలి దేవుడు కాబట్టి బిడ్డలకి ఏ ఇబ్బంది లేకుండా చూడాలి. ధర్మంగా ఎలా జీవించాలో యమధర్మరాజును చూసి నేర్చుకోవాలి. కాబట్టి మరి ఆయన ఏం చేశాడండి? ఆయన వాహనాన్ని కూడా పంపించి మరి ఒక దున్నపోతు ఉందంటే మహిషి అని చెప్పుకుంటాం కదండి. మరి ఆమెను పంపించి కూడా మనకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, నవధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ పండించి మరి మనకివ్వటమే కాకుండా మళ్ళీ అక్కడ అట్లాగైతే ఆ నంది ఈశ్వరుడు ఎలా చేశాడో ఈమె కూడా మరి బజార్కి వెళ్ళి ఆ వస్తువులు అమ్మి మరి కుటుంబ పోషణ చూశాడు కదండి. మరి ఇక్కడ ఏమంటాము, యమధర్మరాజు తప్పులు రాస్తాడు, మరి దేవుళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, మనం ఇట్లా బాధపడుతుంటే అని చెప్పేసి అంటూ ఉండాలి. నువ్వు బాధపడాల్సిన అవసరం ఉందండి. కావాల్సిన మొత్తం నీకు ఆయన యమధర్మరాజు కాబట్టి నువ్వెక్కడ ఇబ్బంది పడకుండా, నువ్వెక్కడ మోసే పని లేకుండా, నువ్వెక్కడ పొలం దున్నే పని లేకుండా, నువ్వెక్కడ కష్టపడకుండా నీకు ఆహారాన్ని అందించాడండి. ఆహారాన్ని అందించి మరి అయినా కూడా నువ్వు కాదు కూడదని చెప్పేసి నీ ఆనందం కోసం, నీ ఒక జీహచాపల్యం కోసం జంతువుల్ని చంపుకొని తింటూ ఉంటే ఆయన అప్పుడు తప్పులు రాయాలా లేదా అండి? తప్పులు రాయటమే కాకుండా వాటికి కావాల్సిన శిక్షలు కూడా ఈ అనారోగ్యాలన్నిటి కారణం ఆయన పంపించి మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు కదండి, శిక్ష వేస్తున్నారు కదా. కానీ దాన్ని మళ్ళీ మనం యాక్సెప్ట్ చేయం కదా. నాకెందుకు వచ్చిన ఈ కష్టాలు అంటున్నావు. నువ్వు తినే ఆహారం సూర్యాహారం తింటున్నారా? ప్రకృతి ఇచ్చిన ఆహారం తింటలేదే. ఏది అవపడితే భూమి మీద మానవుడు ఏ జంతువును కూడా వదిలిపెట్టలేదంటండి. సమస్త జీవుల్ని అన్నిటినీ తింటాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అన్ని రకాల జీవుల్ని మరి తింటూ ఉన్నప్పుడు అన్ని రకాల సమస్యలు ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల సమస్యలు మీకు రాకుండా ఉంటే అనారోగ్యం రూపంలో తప్పకుండా వస్తాయండి. అది నియమం అండి. యమధర్మరాజు అంటే ధర్మానికి నియమం కాబట్టి నువ్వు ఇలా జీవించినప్పుడు, ఇలా తప్పు చేసినప్పుడు అలాంటి కష్టం వస్తుందని ఆయన పంపించటం ఆయన ధర్మం కాబట్టి మనం చేసిన తప్పులకు అలాంటి శిక్ష వేస్తూ ఉన్నారండి.